సింపుల్ అండ్ లవింగ్ పర్సన్. ఈ సిహెచ్డిహెచ్సి స్థాపించి ఎంతో మంది మనసుల్లోకి, ఎంతో మంది జీవితాల్లోకి హ్యాపీనెస్ తెచ్చినటువంటి వ్యక్తి. నేనేం చెప్తానంటే ఎప్పుడు, సార్ హ్యాపీనెస్ ఫ్యాక్టరీ వ్యవస్థాపకులు అని చెప్తుంటాను. సో ఆ హ్యాపీనెస్ ఫ్యాక్టరీలో మేము అందరం మెంబర్స్ అనమాట. సో ఆ సంస్థ ద్వారా మేము చాలా పనులు చేస్తాం. ఇప్పుడు సార్ని మీకు పరిచయం చేస్తాను. సార్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో పీజీ చేశారు, సోషల్ వర్క్లో కూడా పీజీ చేశారు. ఎస్వి సోషల్ వర్క్ అంటే తెలుసా మీకు? సర్వీస్కి సంబంధించి చేస్తారనమాట. అంటే మన కోసమే మనం కాకుండా అందరి కోసం ఆలోచించి చేసే వర్క్ని, సమాజం కోసం చేసే వర్క్ని సోషల్ వర్క్ అంటారు. ఓకే. సో ఇంతకు ముందు సార్ అనలిస్ట్గా, మార్గదర్శి చిట్ ఫండ్స్లో, ఇంకా వేరే సంస్థలు పనిచేశారు. కానీ కొద్ది కాలంగా కంప్లీట్గా సోషల్ వర్కర్గా సార్ పనిచేస్తున్నారు. అమ్మ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ అని ఒక ఆర్గనైజేషన్ స్థాపించారు. 2008 నుంచి సార్ మరియు సార్ వారి మిసెస్ హరిత గారు ఇద్దరు కూడా అస్వా కోసం కంప్లీట్ టైం అండ్ ఎఫర్ట్ పెట్టి డెడికేటెడ్గా వర్క్ చేస్తూ ఉన్నారు. 18 years సార్కి సోషల్ వర్క్లో ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. సో సార్కి బోల్డ్ బోల్డ్ అవార్డ్స్ కూడా వచ్చాయి. మంచి పనులు చేస్తే మనకి అప్రిసియేషన్స్ వస్తాయి కదా. అలాగే సార్కి కూడా చాలా అప్రిసియేషన్స్ వచ్చాయన్నమాట. వాలంటీర్ హీరో అవార్డ్, అందుకే సార్ వాళ్ళ టైటిల్ సూపర్ హీరో టైటిల్తో మన ముందుకు వచ్చారు. ఓకే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, సార్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా చేస్తారన్నమాట. మీ పేరెంట్స్లో కూడా ఎవరైనా బ్లడ్ డొనేషన్ హ్యాబిట్ ఉంటే వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి. శ్రీనివాస్ గారు గురించి చెప్పండి. ఎన్ని క్యాంప్స్ సార్ కండక్ట్ చేశారంటే ఇప్పటికి 55+ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేశారు. అండ్ సార్ కూడా పర్సనల్గా 70+ డొనేట్ చేశారు. సో అలాగే పిల్లలకి 10th క్లాస్ పిల్లలకి కెరీర్ గైడెన్స్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇది సార్ గురించిన ప్రొఫైల్ బ్రీఫ్గా. ప్రస్తుతం సార్ షాద్ నగర్లో ఉంటున్నారు. ప్రాపర్ నెల్లూరు అయినప్పటికీ ఇప్పుడు ఇక్కడ సెటిల్ అయిపోయి ఇక్కడే సోషల్ వర్క్ని కంటిన్యూ చేస్తున్నారు. సో సార్ లెర్నింగ్ సర్కిల్స్ కూడా ఆర్గనైజ్ చేస్తారు. గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలు, లేకపోతే బస్తీల్లో పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి రీడింగ్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పడము, వాళ్ళకి బుక్స్ డొనేట్ చేయడము, వాళ్ళ చేత యాక్టివిటీస్ కండక్ట్ చేయించడము, ఇలాంటి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలన్నీ చేస్తారు. సో ఇది సార్ గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్. సార్ పరిచయం కావడం, సిహెచ్డిహెచ్సికి మేము పరిచయం కావడం నేను నిజంగా నా అదృష్టంగా భావిస్తాను. అండ్ ఇంకెక్కువ టైం తీసుకోకుండా శ్రీనివాస్ గారిని ఆ సెషన్ స్టార్ట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్ ప్లీజ్. హాయ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. నా స్క్రీన్ కనపడుతోందా? కనపడుతుంది సార్. ఏం కనపడుతోంది? అందులో ఏముంది? ద ఇన్విజిబుల్ వెబ్. మ్మ్. The invisible web. Invisible web. Web. నైస్. Alright. అంటే ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు మీరందరికి సూపర్ హీరోస్ అంటే తెలుసా? Yes sir. Yes, sir. Yes sir. ఫస్ట్ ఒకటి హ్యాండ్ రైజ్ చేద్దాం. మీలో గత 3 రోజులుగా ఎవరు యాక్టివ్గా అందరూ సమాధానం చెప్తున్నారు? వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. స్పీకర్స్ అడిగారు కదా, చాలా ప్రశ్నలు అడుగుతుంటే యాక్టివ్గా ఎవరు మాట్లాడుతున్నారు? మీరందరూ రెస్పాండ్ అవుతున్నారా? స్పీకర్ ఏదన్నా చెప్తే రెస్పాండ్ అవుతున్నారా? ఓ నైస్. చాలా మంది రెస్పాండ్ అవుతున్నారండి. హ్యాండ్స్ కూడా రేజ్ చేశారు. లాట్ ఆఫ్ హ్యాండ్స్ రైజ్. థ్యాంక్ యూ. హ్యాండ్స్ డౌన్. ఓకే. హీరో అంటే ఎవరు? Sir. ఎవరినైతే బ్యాడ్ నుంచి సేవ్ చేస్తారు. Rescue all the people. Who saves the people. ఇంకా Who saves the people from ఓకే. మరి సూపర్ హీరో అంటే? the people from problems. సూపర్ హీరో అంటే ఎవరు? Powers తో. సో హీరోకి సూపర్ హీరోకి ఏంటి? మీరు చెప్పిన దాని ప్రకారం హీరో అంటే అవతల వాళ్ళకి హెల్ప్ చేయడము, వాళ్ళకి సపోర్ట్ చేయడము చేస్తారు. సూపర్ హీరో అంటే ఆయనకి ఏదో పవర్ ఉంటుంది, ఆ పవర్ తో ఆయన కూడా హెల్ప్ చేయడము, వరల్డ్ ని సేవ్ చేస్తారు. వరల్డ్ ని సేవ్ చేస్తారు. వండర్ఫుల్. సో మనము మనకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా హీరోస్, సూపర్ హీరోస్ ఉన్నారో తెలుసుకుందామా ఈరోజు? Yes, sir. Yes sir. ఓకే. Yes sir. అయితే మీరు ఫస్ట్ మీ కెమెరా ముందు నుంచి ఫస్ట్ సీట్లోంచి లేచి మీ ఇంట్లో మీకు బాగా నచ్చిన వస్తువు ఒకటి తీసుకురండి.
మీకు బాగా జస్ట్ 10 సెకండ్స్, మరీ దూరం వెళ్ళకండి, మీకు దగ్గరలో మీకు బాగా నచ్చిన వస్తువు. సో 1 by 1 కవితారాజ్ గారు మీరు వీడియో చూపిస్తే మాకు తెలుస్తుంది. తన్వి రైట్. ఓకే, సో 1 by 1 అది ఎందుకు ఇష్టం, ఒక చూపించి అది ఎందుకు ఇష్టమో చెప్పండి. చెప్పండి ఎవరైనా చూపించి 1 by 1. సార్ నాకు ఈ బుక్ అంటే ఎందుకు ఇష్టం అంటే నేను దీంట్లో నా డైరీ రాసుకుంటాను సార్. ప్రతిరోజు నేను ఏమేం చేస్తాను, నాకు ఇష్టమైనవి నాకు ఇష్టం లేనివి అన్ని రాసుకుంటాను సార్. అందుకే నాకు ఈ బుక్ అంటే చాలా వెరీ నైస్, థ్యాంక్ యూ అనన్య. నెక్స్ట్ సార్. సార్ నేను చెప్తా సార్. నాకు ఇది ఈ ఫోన్ అంటే ఇష్టం సార్, ఎందుకంటే నేను మా ఫ్రెండ్స్ తో చాట్ చేసుకోవచ్చు. నాకు దూరం ఉన్నా అలానే నేను కొన్ని నోట్స్ ఇక్కడ రాసుకోవచ్చు. అలానే నాకు ఏమైనా హెల్ప్ కావాలన్నా నేను ఇందులో యూట్యూబ్ చూసి బెటర్ గా అండర్స్టాండ్ చేసుకుంటా సార్. నైస్. నెక్స్ట్ సార్ నాకు నా డైరీ ఇష్టం సార్. నేను నాకు ఇష్టమైన అన్ని నేను రోజు చూపించాలి, అది కెమెరా ముందు చూపిస్తే నాకు కనపడుతుంది. చేస్తా. ఈ కెమెరా ముందు చూపించాలి. చాలా ఇష్టం సార్. ఓకే, నెక్స్ట్ డైరీ ఇష్టం, థ్యాంక్ యూ. నెక్స్ట్ నాకు ఈ రాబిట్ చాలా ఇష్టం. నా సాడ్ ఎమోషన్స్ అన్ని దీంట్లో చెప్తాను. 1 by 1 చెప్పాలి నాన్న, ఒకరు తర్వాత ఒకరు. సార్ నా పేరు సత్యార్థి. నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఇంకా పెన్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే దీంతో రాస్తారు. సరే, ఇప్పుడు నేను అడుగుతాను, నేను ఎవరి పేరు చెప్తానో వాళ్ళు అన్మ్యూట్ చేసి చెప్పాలి, ఓకేనా? నేను పేరు పిలుస్తాను. తన్విక జీ. తన్విక ఏముంది, మీకు ఏమి ఇష్టం? తన్విక. నా డైరీ ఇష్టం సార్. రాజేష్ గారు మిగతా అన్మ్యూట్ చేయరా, మిగతా అందరినీ మ్యూట్ చేయండి. సారీ, తన్విక ఒకటే మాట్లాడుతుంది. తన్విక నేను చేస్తున్నాను సార్, మ్యూట్ చేస్తాను. ఓకే. తన్విక నువ్వు మ్యూట్ లో ఉన్నావు, ఏం వినపడట్లేదు. నాకు నా డైరీ ఇష్టం సార్. నేను ఎందుకు? రోజు ఏం చేస్తానో అదంతా నేను నా డైరీలో రాసుకుంటా సార్. నాకు ఇష్టమైనవి ఇష్టం లేనివి అన్ని డైరీలోనే రాసుకుంటా సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ అబిల్ షీలా. సార్ నన్ను పిలిచినావా? ఎందుకమ్మా, నీకు ఎందుకు ఇష్టం ఆ బుక్? ఆ బుక్ పేరేంటి? అమేజింగ్ యానిమల్స్ అండ్ ఎండ్లెస్ కలరింగ్ ఛాలెంజెస్. ఓకే, ఎందుకు ఇష్టం నీకు అది? అది కలరింగ్ కి ఇంప్రూవ్ అవుతుంది స్కిల్స్ అని నాకు ఇష్టం. థ్యాంక్ యూ. కాన్సన్ట్రేషన్ పెట్టాలా. నైస్, థ్యాంక్ యూ. ఇక్కడ ఎవరో బాల్ పట్టుకున్నారు, ఫర్హాన్ అహ్మద్. సార్ ఐ లైక్ క్రికెట్ సార్. యూ లైక్ క్రికెట్? బౌలర్ ఇన్ క్రికెట్ సార్. వెరీ నైస్. బౌలరా? నువ్వు బౌలింగ్ చేస్తావా? ఎస్ సార్. ఓకే, ఇందాక నుంచి ఎవరో కవిత రాజంట టెడ్డీ బేర్ పట్టుకో ఉన్నారు. సార్ చెప్పు నాన్న. నాకు ఎందుకు ఇష్టం అంటే మా మమ్మీకి నేను గిఫ్ట్ ఇచ్చాను సార్. వెరీ నైస్, థ్యాంక్ యూ. అండ్ లిఖిత శ్రీ కూడా టెడ్డీ బేర్ లాగే ఉంది. ఎస్ సార్, ఇది ఒక లైక్ యూనికార్న్ బొమ్మ. ఇది చూడడానికి ఒక కుక్కలా ఉంటుంది, అంటే నాకు ఇష్టమైన కుక్క ఇట్లనే ఉంటుంది కొంచెం చూడడానికి. అందుకే దీంతో ఆడుకోవడం నాకు బాగా ఇష్టం, అందుకే. నైస్ నైస్. అండ్ ఇంకా కీర్తన కూడా టెడ్డీ బేర్ లాంటిది పట్టుకుంది. అండ్ ఇంకెవరు కొత్తగా డిఫరెంట్ గా ఎవరున్నారు చూద్దాం. అందరు మ్యూట్ లో ఉన్నారు, అందరూ వీడియోస్ ఆఫ్ చేస్తున్నారు కాబట్టి కనపడిన వాళ్ళని అడుగుతాను. రేవాన్స్ రెడ్డి అన్మ్యూట్ చేయనా? అన్మ్యూట్ చేసి మాట్లాడు. ఏంటది నీ చేతిలో ఉన్నది? వినపడట్లేదు నువ్వు మాట్లాడేది, వినపడట్లేదు నాన్న. ట్యూబ్ లాగా ఉంది సార్, వినిపించట్లేదు.
అన్మ్యూట్ లోనే ఉన్నావు. నీ సౌండ్ డివైస్ ఏదో ప్రాబ్లం ఆడియో ఉన్నట్టుంది కనెక్ట్ చూడు. అవ్వలేదేమో. ఆ మైక్ మీద ఒకసారి ట్యాప్ చేయనా? లేకపోతే బయటకు వెళ్ళి మళ్ళీ లాగిన్ అవ్వు. రేవాన్స్ ఒకసారి బయటకు వచ్చి లాగిన్ అవ్వు. చేతు లక్కీ కూడా బ్లూ టెడీ బేర్ ఉంది. ఓకే, మనం ఈరోజు సెషన్ లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? మీ అందరికి ఇష్టమైనవి తీసుకొచ్చారు కదా. నెక్స్ట్ మీ దగ్గర అలా చాలా 5 వస్తువులు. minutes break. సార్ 5 minutes break తీసుకుంటా. ఓకేనా, నీ ఇష్టం. సో మీకు అలా చాలా వస్తువులు ఉన్నాయి కదా మీ దగ్గర. ఇంకా ఏమేమి ఉన్నాయి మీ దగ్గర? అవి కాకుండా మీ చుట్టూ ఏమేమి ఉన్నాయి? సార్ నాకు అన్బాక్స్ ఉంది. బాక్స్. ఓకే, ఇంకేమేమి ఉన్నాయి మీ సార్ చుట్టూ? నా బుక్ ఉంది సార్. హ్యాండ్ బ్యాగ్, బెడ్. ఓ, మరి నాకు చూపించనక్కర్లే. నాకు డ్రాయింగ్ చేస్తాను సార్. టాయ్స్ నాకు చూపించనక్కర్లేదు, ఊరికే మీరు చూసి చెప్పండి చాలు. ఏమేమి ఉన్నాయి మీ ఇంట్లో, మీ సరౌండింగ్స్? సాఫ్ట్ టాయ్స్ టాయ్స్ బుక్ పెన్సిల్ పిల్లో టేబుల్, బ్లాంకెట్స్, బెడ్షీట్. నైస్. బ్లాంకెట్స్, సార్ ట్రోఫీస్. కాలేజ్ బ్యాగ్స్. అయితే ఒక ప్రశ్న నాకు. స్మార్ట్ వాచ్, మీ దగ్గర ఉన్నవన్నీ మీరే తయారు చేశారా? మీరే మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకున్నారా? లేదు లేదు. లేదు సార్. మీ దగ్గర ఉన్నాయి కదా, మీ చుట్టూ చాలా వస్తువులు ఉన్నాయి కదా, అవన్నీ మీరే తయారు చేసుకున్నారా? నో సార్. ఒకటో రెండో మనం తయారు చేసుకుంటాం, రిమైనింగ్ అన్ని మనం తయారు చేయలేదు కదా. అవి అవును మీ సార్. దగ్గరికి- అవి మీ దగ్గరికి ఎలా వచ్చాయి? ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చర్. ఓకే, మీరందరూ సరే, మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దాని నుంచి ఆలోచిద్దాం. ఈ వస్తువులన్నీ మీ దగ్గరికి ఎలా వచ్చాయి? ఒక ఎగ్జాంపుల్ గా మీరందరూ ఉదయాన్నే పాలు ఎంతమంది తాగుతారు? నేను తాగుతాను సార్. బూస్ట్, హ్యాండ్ రైజ్ చేయండి నాన్న, హ్యాండ్ రైజ్ చేయండి. ఈవినింగ్ తాగుతా చాట్ యూజ్ చేయండి నిన్నట్లా. ఓకే, బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మోర్ ఎనర్జీ. సార్ నీళ్ళు తాగుతారు. ఓకే, అయితే మనం తాగుతాం example సార్. మన ఇంటి చుట్టూ చాలా వస్తువులు ఉన్నాయి కదా, మన ఎగ్జాంపుల్ గా మిల్క్ తీసుకుందాం. పాలు మనం రోజు చూస్తూ ఉంటాం కదా. అసలు పాలు మీ ఇంటికి మీ అమ్మ ఉదయాన్నే మీకు చేతిలో ఒక గ్లాస్ పాలు ఇస్తుంది. ఏదో మీకు ఇష్టమైన హార్లిక్స్, బోర్న్విటానో, బూస్టో లేకపోతే ఉట్టి పాలో కలిపి మీకు ఇస్తుందా? అవి మీ దగ్గరికి ఎలా వచ్చాయి? దాని జర్నీ ఎలా ఉంది? అవి ఎక్కడి నుంచి వచ్చాయి? మీకు ఏమైనా ఐడియా ఉందా? ఎవరైనా చెప్తారా 1 by 1? నాకు తెలుసు. సార్ ఫార్మర్ నుంచి వచ్చాయి సార్. ఐ మీన్ కౌ నుంచి. కౌ నుంచి. బఫెలో ఆర్ కౌ మీ ఇంట్లో ఉందా? లేదు. సార్ ఇక్కడ మా ఊర్లో అంటే నేను అడిగిన వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి. మీ ఇంట్లో ఎంతమంది ఇళ్లలో బఫెలో గానీ ఆర్ కౌ గానీ ఉంది? హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ కౌ? నో. చేతులకి మీ ఇంట్లో ఉందా? నో. ఎవరిళ్లలో లేదా? ఒక్కరింట్లో కూడా లేదా? ఈ 40 మందిలో 45 మెంబర్స్ ఉన్నారు. దగ్గర ఉంది సార్. ఎవరు? నీ పేరు చెప్తున్నానా? రెడ్డి ముద్దాం సార్. నో అన్న వాళ్ళు ఏం చెప్పకండి. ఎస్ అన్న వాళ్ళు, మా ఇంట్లో బఫెలో గానీ లేదా కౌ గానీ ఉందన్న వాళ్ళు చెప్పండి. పేరేంటి? సార్ మా ఇంట్లో బఫెలో 2 ఉన్నాయి సార్. మేము అంటే ఇక్కడ ఉంటాయి సార్ అవి. ఓకే, మీరు రోజు దాని నుంచే మిల్క్ తాగుతాం పొద్దున. వెరీ నైస్. ఎవరు? ఒక చిన్నది ఒకటి పెద్దది. అనన్యారెడ్డి. ఎక్కడి నుంచి నువ్వు? వేర్ ఆర్ యూ ఫ్రమ్? సార్ నేను హైదరాబాద్ లోనే ఉంటాను, కానీ ఊరికి వచ్చినప్పుడు అలా ఇక్కడవే తాగుతాం సార్. ఇక్కడ ఊర్లోనే ఉన్నా ఇప్పుడు. సో మీ ఇంట్లో లేదు ప్రస్తుతానికి. నువ్వు ఇక్కడ మీరు ఎవరింటికి వచ్చినావు? అమ్మమ్మ మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు సార్. వాళ్ళ ఇంటికి వచ్చారు. ఎక్కడది? నిర్మల్ కి దగ్గర సార్, మెట్పల్లి ఏరియా. మెట్పల్లి నిర్మల్. నైస్. సో అయితే కౌ గానీ బఫెలో గానీ అవుతుంది. కానీ మీకు ఎలా వస్తుంది? మీ చేతులకు ఎలా వస్తున్నాయి అవి పాలు? సార్ మా ఊర్లో 2 బఫెలోస్ ఉన్నాయి సార్.
సో మీ దగ్గరికి ఆ పాలు రావాలంటే ఒకటి బఫెల్లో పాలు ఇవ్వాలి. ఆ ఇచ్చిన పాలు మీ దగ్గరికి ఎలా వస్తాయి? మిల్క్ మ్యాన్ సార్. ఏంటమ్మా? మిల్క్ మ్యాన్. వెరీ గుడ్. మీ అమ్మగారు మీకు ఇస్తారు, మీ అమ్మగారు వాళ్ళకి మీ ఇంటికి పాలాయన తీసుకొస్తాడు. పాలాయనకి ఎక్కడి నుంచి వచ్చాయి? బఫెల్లో. పాలాయన వాళ్ళ ఇంట్లో బఫెల్లో ఉంటే బఫెల్లో నుంచి వస్తాయి. కానీ నేను విజయ అవి ఇవి ఉంటాయి కదా, అది ఫోల్డబుల్. ఎవరిది నుంచి వస్తాయి సార్. కౌ ఫ్యాక్టరీ. కౌ ఫ్యాక్టరీ. ఫ్యాక్టరీయా మిల్క్ ఫ్యాక్టరీయా? డైరీ ఫార్మ్. డైరీ ఫార్మ్, మిల్క్ ఫ్యాక్టరీ. అలాగే షాప్స్ దగ్గర నుంచి కూడా వస్తాయి సార్. వండర్ఫుల్. షాప్స్ దగ్గర నుంచి కూడా వస్తాయి కదా. అమ్మ వాళ్ళు కొంతమంది మన ఇంటికి కొంతమంది వాళ్ళే తీసుకొచ్చి పాలు ఇస్తారు. లేకపోతే మన నాన్న గాని అమ్మ గాని అన్న గాని వాళ్ళు వెళ్ళి షాప్ వాళ్ళు వచ్చి మన దగ్గరికి వేస్తారు. లేకపోతే మనం వెళ్ళి షాప్ నుంచి తెచ్చుకుంటాం కదా. పల్లెటూరులో అయితే మనం నేరుగా బఫెలో ఎవరింట్లో ఉంటుందో వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా తెచ్చుకుంటాం. సో అవును సార్. ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ మీ దగ్గరికి రావాలంటే చూసారా, ఆవు ఇవ్వాలి పాలు. ఆవో బర్రో పాలు ఇస్తుంది కదా. అది మీ దగ్గరికి రావాలంటే చాలా మంది హెల్ప్ తీసుకొని అది మీ దగ్గరికి వస్తుంది. ఊరికే చూద్దాం ఎవరెవరు హెల్ప్ తీసుకుంటుందో. ఫస్ట్ ఎవరు? ఫస్ట్ ఆవు పాలు, ద కౌ టేకర్. కౌ కేర్ టేకర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పాలు తీసి పాలను జాగ్రత్తగా పెట్టి దాన్ని గడ్డేసి దానికి ఫుడ్ పెట్టిన తర్వాత పాలు వస్తాయి. అక్కడి నుంచి అది డైరెక్ట్ గా ఫ్యాక్టరీ కన్నా వస్తుంది, లేదా మీ దగ్గర కన్నా వస్తుంది. ఫ్యాక్టరీకి వచ్చి ఆ ఫ్యాక్టరీలోంచి ప్యాక్ అయ్యి లారీల ద్వారా ఏ ఏరియాస్ లోకి వస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ లో అన్ని ప్లేసెస్ లో కానీ అన్ని ప్లేసెస్ లో ఆవులు ఉండవు, పాలు ఉండవు కదా. సో షాప్స్ వాళ్ళు ఏం చేస్తారు, నాన్న అమ్మో డబ్బులు ఇస్తే షాపు వాళ్ళు మళ్ళీ మనకిస్తారు. అలాగే ఆవుకు కూడా గడ్డి పెట్టాలి కదా. ఆవు ఫుడ్ తింటుంది కదా. తింటుందా ఆవు? కౌ, బఫెలో. మరి దానికి ఫుడ్ ఎవరు ఇవ్వాలి? ఫార్మర్. ఓనర్ గాని ఫార్మర్. ఎవరన్నా చూసుకుంటారో వాళ్ళు ఇయ్యాలా. కానీ వాళ్ళు గడ్డిని తయారు చేయలేరు కదా అందరూ. సో వాళ్ళు ఏం చేస్తారు? తినిపిస్తారు సార్. బయట నుంచి కొనుక్కుంటారు, అంతేనా? ఎవరైతే గడ్డి పెడతారు సార్. సో ఫుడ్ వాళ్ళు డైరెక్ట్ గా ప్రొడ్యూస్ చేసే వాళ్ళు ఉంటే, రైతులు ఉంటే వాళ్ళే గడ్డి పెడతారు. లేదా ఎవరైతే రైతులు లేరో వీళ్ళు వాళ్ళ దగ్గర కొనుక్కొని ఫుడ్ పెడతారు. సో ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ మీ దగ్గరికి రావాలంటే ఇంతమంది హెల్ప్ కావాలి. అయినా మీలో చాలా మంది అమ్మ గ్లాస్ ఆఫ్ మిల్క్ ఇవ్వగానే తాగడానికి చాలా ఇబ్బంది పడతారు కదా. వద్దమ్మా ప్లీజ్ అక్కడ పెట్టమ్మా, సగం దాకా అక్కడ పెడతారు. ఎవరు మీలో మిల్క్ వెంటనే మా అమ్మ వచ్చి చిన్నప్పుడే వచ్చి పాలు పిసుకొచ్చి తాగేసాను సార్. మీలో ఎంతమంది ఫుల్ గా తాగేస్తారు? పాలు ఇవ్వగానే వెంటనే గుట్ట 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 చాలా చాలా ఇష్టంగా. ఎంతమంది ఇబ్బంది పడతారు పాలు తాగడానికి? ఎంతమంది అబ్బో పాలు నాకు ఇష్టం లేదమ్మా అని ఎంతమంది అంటారు? అందరికి అన్ని ఇష్టం ఉండాలని ఏం లేదు కదా, బట్ స్టిల్. సార్ నాకు జస్ట్ బూస్ట్ అయితేనే ఇష్టం సార్ పాలు, లేకపోతే నేను తాగాను. ఏం సత్య ఏముండాలి? నాకు జస్ట్ బూస్ట్ ఉంటేనే తాగుతాను సార్, లేకపోతే ఉట్టి పాలు. చాలా మంది ఉట్టి పాలు తాగరు, వాళ్ళకి బూస్ట్ ఉండాలి. కొంతమంది ఉట్టి పాలు ఇష్టంగా తాగుతారు, కొంతమంది చాయ్ కలుపుతారు. ఓకే, నాకు వట్టి పాలు ఇష్టం. అలాగా. ఇప్పుడు చెప్పునా, నా మమ్మీ హెల్దీగా నేను తాగాలని నాకు పసుపు ఇస్తారు సార్ నాకు పాలు. ఓకే. అలాగే ఈ పాలు ఎలా అయితే రావడానికి ఇంత టైం ఇంతమంది హెల్ప్ చేయాలో, మీ దగ్గర ఉన్న పెన్ను, పెన్సిల్, ఫుడ్, లేకపోతే టేబుల్, బెడ్, ఇవన్నీ మీ దగ్గర ఉన్న ప్రతి ఐటమ్ రావడానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. చాలా మంది హెల్ప్ చేస్తే గానీ ఆ ఐటమ్ మీ దగ్గరికి రాదు, అంతే కదా. మీ నాన్న గాని అమ్మ గాని డబ్బులు ఇచ్చి అది పర్చేస్ చేస్తారు. బట్ అది ఇంతమంది రకరకాల విధంగా హెల్ప్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఒకరు తయారు చేసేవాళ్ళు, ఒకరు వుడ్ కట్ చేసేవాళ్ళు, ఒకరు మంచం తయారు చేసేవాళ్ళు, ఒకరు షాప్ లో పెట్టి అమ్మేవాళ్ళు,
ఫైనల్ గా మనం వెళ్ళి డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాం. అంతేనా లేదా? సార్ కొన్ని పాలు కెమికల్స్ ఉంటాయి సార్. అవును, ఉంటాయినా. అయితే మీలో ఇవన్నీ లేకుండా మీకు మీరే ఓన్ గా తయారు చేసుకోగలరా ఇక్కడున్న మీకు అవసరమైన వస్తువులన్నీ? నో సార్. నో. నో సార్. సార్. అయితే ఈ రోజు మనం నో సార్. ఈ రోజు మనం జూమ్ మీటింగ్ లో ఉన్నాం కదా, జూమ్. ఈ రోజు ఈ సెషన్ జరుగుతోందా? ఎస్ సార్. ఈ సెషన్ జరగాలంటే ఎవరెవరు హెల్ప్ చేయాలి? ఈ సెషన్ జరగాలంటే మనకి ఎవరెవరు హెల్ప్ చేసి ఉండాలి? యాప్ ఫౌండర్, ఆర్గనైజర్స్, ఆర్గనైజర్స్. టీచర్స్. సార్ ఆర్గనైజర్, కోఆర్డినేటర్, హోస్ట్, కో-హోస్ట్ అండ్ జాయినర్స్. ఓకే, వెరీ నైస్. ఇంకా ఇంకా ఇంకేమేం కావాలి ఇవాళ? ఈ జూమ్ యాప్ సార్. మొబైల్ ఫోన్ అండ్ ల్యాప్టాప్, ఇంటర్నెట్. ఎస్, మొబైల్ ఫోన్, ల్యాప్టాప్, ఇంటర్నెట్. వండర్ఫుల్. జూమ్ యాప్ సార్, యాప్. యా, జూమ్. ఇవన్నీ పని చేయాలంటే ఏం కావాలి? ఇవన్నీ పని చేయాలంటే బ్యాటరీ ఆర్ పవర్ కావాలి, కరెంట్ కావాలి. ఈ జూమ్ మీటింగ్ వెనకాల ఎవరెవరు మనకి ఇప్పుడు ఈ జూమ్ మీటింగ్ జరగడానికి ఎంతమంది హెల్ప్ చేశారు చూస్తారా? ఎలక్ట్రిక్ ఇంటర్నెట్ టెక్నీషియన్స్, ఫ్యాక్టరీ వర్కర్స్, మీ ఫోన్లు, ల్యాప్టాప్లు తయారు చేయడానికి ఇదంతా ప్లాన్ చేస్తున్నారు కదా రోజు. శ్రీలక్ష్మి మేడం కోఆర్డినేట్ చేస్తున్నారు కదా మీతో. శ్రీలక్ష్మి మేడం అండ్ నాలాగా ఎవరో ఒకరు వచ్చి మీకు చెప్పి వెళ్తున్నారు కదా, అవునా? ఎస్ సార్. మొన్న మన గ్రాటిట్యూడ్ సెషన్ అయిందా? గ్రాటిట్యూడ్ సెషన్ అయిందా? ఎస్ సార్. ఎస్ సో వీళ్ళందరికీ కూడా మనం గ్రేట్ఫుల్ గా ఉండాలి. అంటే ఒక వస్తువు నీ దగ్గరికి రావాలంటే ఎంతో మంది దానికోసం పనిచేస్తేనే ఫైనల్ గా ఆ ప్రోడక్ట్ కానీ అది నీ దగ్గరికి వస్తుంది, ఆర్ యు ఆర్ ఎంజాయింగ్ దట్ సర్వీస్. అవునా? హౌ మెనీ అగ్రీ విత్? సార్. సో హౌ మెనీ ఆఫ్ యూ డూ అగ్రీ విత్ దిస్? సార్. అగ్రీ విత్ దిస్ సార్. సో ఏ వస్తువైనా ఊరికే మీ దగ్గరికి రాదు, మీరు కొన్నంత మాత్రాన మీది కాదు. మీదే ఓనర్ మీదే, కానీ దాన్ని తయారు చేయడానికి ఎంత ప్రాసెస్ చూసారా వెనక? ఎనీ సర్వీస్ ఆర్ ఏ ప్రోడక్ట్. సో అయితే ఇంకొకటి చేద్దాం. సో దాన్ని బట్టి మనం వీ షుడ్ బి గ్రేట్ఫుల్ టు ఎవ్రీ వన్. ఒక్కొక్క ప్రోడక్ట్ రీచ్ అయ్యి మన దగ్గరికి ఇప్పుడు మనం చాలా ఏం చేస్తాం తెలుసా? మనం దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ స్క్రీన్లో మీకు మీ కెమెరాలను ఆన్ చేస్తున్నారా? నేను అక్కడ లిస్ట్ అవుట్ చూపిస్తాను. ఐ విల్ రీడ్ ఇట్ అవుట్. ఆ ఐటమ్స్ మీ దగ్గర ఉంటే థమ్స్ అప్. ఓకే, ఆర్ యు రెడీ? ఎస్. ఎస్ సార్. వాటర్, ఎస్. షూస్, స్కూల్ బ్యాగ్, ఎస్. స్టేషనరీ లైక్ పెన్, పెన్సిల్, స్కేల్, ఎరేజర్. ఎస్ సార్. చూపియాలి. సార్ పెన్సిల్స్. యా మీ పెన్సిల్స్. ఎస్ సార్. ఎస్. మీ ఇంట్లో ఫ్యాన్ ఉందా? ఎస్ సార్. ఎస్ సార్. మీ ఇంట్లో మంచం ఉందా? దేర్ సార్. మంచము పరుపు ఉందా? సార్. ఎస్ సార్. మీ ఇంట్లో పేరెంట్స్ ఉన్నారు కదా, అందరికి పేరెంట్స్ ఉన్నారు కదా, అమ్మా నాన్న. సార్. మొబైల్ ఉందా? మొబైల్, ఎస్ సార్. నోట్ బుక్స్, స్టోరీ బుక్స్ ఉన్నాయా? ఎస్ సార్. ఆర్ యూ హ్యాపీ విత్ దిస్? ఎస్ సార్. నిజం చెప్పండి. అమ్మని నాన్నని అమ్మ నాన్న బయటకు వెళ్తే నాకు అది లేదు ఇది లేదు అని అనరు మీరు? ఇంకా చాలా కావాలి అని అనరా? నో సార్. నేను అంటాను సార్. మీరు ఎస్ అంటారు. సార్. ఒప్పుకుంటున్నా. అంటాను సార్. అయితే ఇప్పుడు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు కదా, వీళ్ళందరికి ఇవన్నీ ఉన్నాయా? ఇలాంటి మీకున్న వస్తువులన్నీ ఇక్కడ చూపించినవి కాకుండా చాలా ప్రపంచంలో అందరికీ లేవు సార్. ఎందుకు లేవు? డబ్బులు లేవు కాబట్టి. కొంతమంది దగ్గర They don't. Sir, they are not in a state to
సార్ చిన్నప్పుడు టైం పాస్ చేసి పెద్దయ్యాక డబ్బులు సంపాదించుకుంటారు సార్. అప్పుడు వాళ్ళకి జ్ఞానోదయం వస్తుంది సార్. జ్ఞానోదయం అయితే ఇవి ఉండవా? స్లమ్ పీపుల్స్ దగ్గర అయితే అసలు అంటే అప్పుడు సంపాదించిన తర్వాత వస్తాయి సార్ అవన్నీ వాళ్ళకి. సరే, ఇవన్నీ మీకు ఇక్కడ ఇందులో అన్ని వస్తువులు ఉన్నాయి ఇక్కడ. దీంట్లో మనుషులు ఉన్నారు, చూసారా? మనుషులు ఉన్నారు ఇక్కడ. నేను నాకు చూపించిన స్క్రీన్ లో ఉన్నారా మనుషులు? ఎవరు ఉన్నారు? సార్ ఇప్పుడు అందరికి పేరెంట్స్ ఉంటారా? చాలా మంది పిల్లలు ఉన్నారు కదా దేశంలో, అందరికి ఇప్పుడు పేరెంట్స్ ఉన్నారా? ఇందువల్ల అయితే వాళ్ళ అమ్మ నాన్నలు వేరియస్ రీజన్స్ వల్ల వాళ్ళ పేరెంట్స్ చచ్చిపోయి ఉంటారు. వేరియస్ రీజన్స్ వల్ల సార్ చనిపోవడం ఒకటి, అమ్మా నాన్నలు విడిపోవడం ఒకటి, వదిలేయడం ఒకటి, చాలా రీజన్స్ ఉన్నాయి కదా. సో మనకి ఇప్పటికీ కూడా చాలా లేవు అని ఫీల్ అవుతుంటాం కదా. సో ఇవన్నీ కంపేర్ చేసినప్పుడు, అరే నాకు అమ్మ ఉన్నారు, మంచిగా అమ్మ ఉన్నారు, నాన్న ఉన్నారు, నాకు కావాల్సిన ఐటమ్స్ అన్ని ఉన్నాయి, నాకు చదువుకోవడానికి బుక్స్ ఉన్నాయి, కంఫర్ట్ గా పడుకోవడానికి ఫ్యాన్ ఉంది, సోఫా ఉంది, బెడ్ ఉంది, చూడడానికి కంప్యూటర్ ఉంది, మొబైల్ ఉంది, మంచిగా షూస్ చెప్పల్స్ ఉన్నాయి, హాయిగా తాగడానికి వాటర్ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది. ఇవన్నీ ఉన్నాయా లేదా మీకు? ఇవన్నీ ఉన్నప్పుడు ఎలా ఫీల్ అవ్వాలి? హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ సార్. హ్యాపీ సార్. మీకు ఎవరికైనా ఫీలింగ్ ఉంటుందా? నాకు కావాల్సినవన్నీ, నాకు కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇంట్లో ఉన్నాయి? ఒక్కొక్కసారి సార్ నాకు ఉంది సార్. ఓకే, నాకు ఉంది సార్. ఎవరైతే లేదన్నారో తను అడుగుదాం, తనకి ఇంకేం కావాలి అని. ఎవరి నాకు లేదని చెప్పారు? లేదని చెప్పాడు సార్. ఎవరో లేదని చెప్పారు కదా నాన్న. నీకు ఇంకేం కావాలనిపిస్తుంది? నేను కాదు సార్. సరే, అయితే మనం ఒక చిన్న చెప్పు నాన్న. మీరు అందరూ విజువలైజ్ చేసుకోగలరా? ఇమాజిన్ చేసుకోగలరా? నేను చెప్పింది. లెట్స్ క్లోజ్ యువర్ ఐస్. ఎవ్రీవన్ క్లోజ్ యువర్ ఐస్. ఎవ్రీవన్ క్లోజ్ యువర్ ఐస్. దొంగ చూపులు చూడకూడదు, సగం కన్ను మూయకూడదు, పూర్తిగా మూయాలి. చూడు సాత్విక్, చూడు సగం కంటితో చూస్తున్నాడు, పక్కన వాళ్ళ చెల్లెలు అనుకుంటారు. అందరు కళ్ళు మూసుకోవాలి. చేతులకి బాగా హాయిగా కళ్ళు మూసుకుని ప్రశాంతంగా. అనన్య, వేదాంత, తన్విక, శ్రీకారి, రైట్, వెరీ గుడ్. అందరూ కళ్ళు మూసుకున్నారు కదా. సో లెట్ us ఇమాజిన్, ఒక విజువలైజ్ చేసుకుందాం. రేపు ఉదయాన్నే మీరు నిద్ర లేచేటప్పటికి ఆద్య చూడు కళ్ళు తెరుచుకొని చూస్తుంది, లిఖిత శ్రీ నవ్వుతుంది. ఓకే, రేపు ఉదయము మీరు ఉదయాన్నే నిద్ర లేచారు. విజువలైజ్ చేసుకోగలుగుతున్నారా? ఉదయాన్నే రేపు ఉదయం నిద్ర లేస్తారు అనుకుందాం. మీ అమ్మగారు నాన్నగారు ఏదో పని మీద బయటకు వెళ్ళిపోయారు, అమ్మా నాన్న పని మీద బయటకు వెళ్ళిపోయారు. మీరు నిద్ర లేచేటప్పటికి ఇంట్లో నీళ్లు లేవు, వాటర్ లేవు. తన్వి కళ్ళు మూసుకో. సో వాటర్ లేవు, విజువలైజ్ చేస్తాం. కళ్ళు తెరుచుకున్నా నాకేం ప్రాబ్లం లేదు. ఇంట్లో వాటర్ లేవు, పాలు కూడా లేవు. మీరు ఉదయాన్నే బ్రష్ చేసుకుని పాలు తాగుతారు కదా, పాలు కూడా లేవు. పవర్ లేదు, అన్నిటికంటే ముందు కరెంట్ లేదు, ఉక్కబోతగా ఉంది, ఫ్యాన్ తిరగట్లేదు, ఆర్ మీ ఇంట్లో ఏసీ కూలర్ ఉంటే వర్క్ చేయట్లేదు. ఆకలి అవుతోంది, ఫుడ్ ప్రిపేర్ చేయడానికి గ్యాస్ లేదు. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హెల్ప్లెస్ స్థితిలో కోపం అనిపిస్తుంది. చాలా యాడ్ వేస్తుంది బాధ వేస్తుంది. వీటిల్లో మీకు నానా భయం వేస్తుందా? ఫీల్ అవుతా సార్ ఈ రోజు ఎందుకని.
ఇంకా వెరీ నైస్. సార్ పోనీ మీ ఇంట్లో ఫోన్ చేద్దామంటే ఫోన్ లేదు, పవర్ లేదు, ఏమీ లేవు, హెల్ప్లెస్ గా ఉన్నారు. సో వీటిని మేము పక్కన నైబర్స్ అడుగుతాం సార్. ఏంటన్నా సార్ నాకు డౌట్. మేము చెప్పు నాన్న. నైబర్స్ అడుగుతాం సార్. శ్రీవత్స చెప్పు నాన్న. కానీ మన పక్కింటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఫోన్ చేసి మన నాన్నల్ని అమ్మాయిని మళ్ళీ పికప్ చేసుకోమంటాం, సరిపోతుంది ప్రాబ్లమ్ సాల్వ్. ఓకే, ప్రాబ్లం సాల్వేషన్ గురించి కాదు నేను చెప్పేది. లెట్ us థింక్ హౌ పీపుల్ ఆర్ స్ట్రగులింగ్. ఇప్పుడు ఇవన్నీ లేని వాళ్ళు ఎలా స్ట్రగుల్ అవుతున్నారు, ఇవన్నీ లేకపోతే పీపుల్ ఎలా స్ట్రగుల్ అవుతున్నారు, ఎలాంటి ఫీలింగ్ వస్తుంది, ఎలా ఫీల్ అవుతున్నారు, ఎంపథైజ్ చేయగలమా, మనం విజువలైజ్ చేసుకోగలమా? మనకు అన్నీ ఉన్నాయి కదా. యూ హ్యావ్ బుక్స్, యూ హ్యావ్ స్కూల్ బస్, యూ హ్యావ్ షూస్, యూ హ్యావ్ మనీ, ద బెస్ట్ స్కూల్ విచ్ యూ పేరెంట్స్ ఫీల్, అందులో పడేస్తారు, మంచిగా ఫుడ్ ఉంటుంది. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు లేచి వెళ్ళి డబ్బాలో కొనుక్కుంటారు, డబ్బాలో ఉన్న తింటారు, లేకపోతే అక్కడికి వెళ్ళి కొనుక్కొని తింటారు, షాప్కి వెళ్ళి కొనుక్కుంటారు, ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తారు, రకరకాల ఐటమ్స్ చేసి పెడతారు, ఇంట్లో కావాల్సిన నీళ్లు వేస్ట్ చేస్తారు కదా, ట్యాప్ తిప్పేసి వెళ్ళిపోతారు, ఫుడ్ సరిగా తినకుండా పడేస్తాము. పడేమా కొంచెం తిని నాకు ఇది నచ్చలేదమ్మా అని అక్కడ పెట్టేస్తున్నా, చెప్పులు పూర్తిగా పాడవకముందే ఇంకో జత కొనేస్తాం కదా. సార్ నా తగినాకే యూజ్ చేస్తాను సార్. ఓకే, సో మీకు వీటిల్లో ఏది లేకపోతే చాలా బాధగా అనిపించింది, అసలు ఇది లేకపోతే నేను బతకలేను సార్ అనిపించింది ఏంటి? ఇప్పుడు మనం అనుకున్న వాటిలో మన పేరెంట్స్ సార్. వన్ ఐటమ్స్ చూద్దాం. పేరెంట్స్ కాకుండా, పేరెంట్స్ కూడా ఇంపార్టెంటే, పేరెంట్స్ కాకుండా ఈ వస్తువుల్లో సార్ వాటర్. ఎలక్ట్రిసిటీ నీళ్ళు, ఫుడ్, పేరెంట్స్. ఫుడ్ సార్, ఫుడ్. నేను అడిగింది ఒక్క ఐటమ్, వాటర్ అండ్ ఫుడ్. ఓన్లీ వన్ ఐటమ్. వాటర్ సార్. వాటర్. సో మీరు విజువలైజ్ చేసుకున్నప్పుడు మీకు అర్థమవుతుందా, ఒక్క ఐటమ్ లేకపోతేనే మనం చాలా అయితే కరెంట్ సార్. నిజంగా కాదు, ఊహించుకుంటేనే మనకి చాలా భయం వేసింది, బాధ వేసింది, ఏడుపు వచ్చింది కదా. నిజంగా అవన్నీ లేని వాళ్ళ పరిస్థితి ఏంది? హౌ దే ఆర్ లివింగ్? వాళ్ళు ఏడుస్తున్నారా, బాధపడుతున్నారా, భయపడుతున్నారా, ఎలా లీడ్ చేస్తున్నారు వాళ్ళు? సింపుల్ లైఫ్. చాలా ఘోరమైన వాళ్ళు స్థితిలో వాళ్ళ ఉన్నారు. దగ్గర ఉన్న దాంతో హ్యాపీగా లివ్ చేస్తున్నారు. వాళ్ళు సాడ్ గా ఉన్నారు సార్. నానా వాళ్ళు ఏంటి? వాళ్ళ దగ్గర ఉన్న దాంతో లివ్ చేసుకుంటున్నారు హ్యాపీగా, సార్ దాంతో సార్ కీర్తన సంపాదించుకుంటున్నారు. అనే అమ్మాయి చాట్ బాక్స్ లో ఇందాక నుంచి చక్కగా మెసేజ్లు పెడుతోంది. దే ఆర్ అడ్జస్టింగ్ అని పెట్టింది సార్. ఓ, దే ఆర్ అడ్జస్టింగ్, వండర్ఫుల్, నైస్. సో తను ఇంకొక అతను కూడా చెప్పాడు కదా, శ్రీవాత్స చెప్పినట్టుగా, సో వాళ్ళు ఉన్నదాంతో తృప్తిగా ఫీల్ అవుతున్నారు. వెరీ నైస్. ఇంకా కానీ మనం ఇప్పుడు వాళ్ళు చాలా ఐటమ్స్ లేవు, చాలా వస్తువులు లేవు, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అని చెప్తున్నారు, అడ్జస్ట్ అవుతున్నారు. ఆర్ వి అడ్జస్టింగ్? ఆర్ వి ఫీలింగ్ దట్ సేమ్ హ్యాపీనెస్? నో సార్. నో సార్. నో సార్. నో సార్. ఎందుకు అలాగా? నో సార్. చెప్పండి. నో సార్. డిడ్ యూ ఎవర్ ఇమాజిన్ ఇలాంటి సిచ్యువేషన్ ఉంది, ఇలాంటి మనుషులు ఉన్నారు, ఇలా ఫీల్ అవుతున్నారని మీరు ఎప్పుడైనా అంతకుముందు ఆలోచించారా, ఊహించారా, ఇలాగా ఊహించుకున్నారా, ఎప్పుడైనా ట్రై చేశారా? ఎస్ సార్. ఇంకొక ప్రశ్న, డూ యూ హ్యావ్ సచ్ ఫ్రెండ్స్? నో సార్. మీకెవరు ఓకే, వాళ్ళ ఇంట్లో కొంచెం ఇబ్బందులు పడుతూ కూడా మీతో పాటు చదువుకుంటున్న పిల్లలు కానీ, ఫ్రెండ్స్ కానీ, మీ చుట్టుపక్కల కానీ, మీ స్కూల్లో కానీ లేరా? ఉన్నారా? మీ ఉన్నారు ఫ్రెండ్స్ సార్. మీ ఫ్రెండ్స్ అయి ఉండాలి వాళ్ళు. ఎప్పుడైనా మీరు వాళ్ళతో మాట్లాడారా? నాకు పైన ఎస్ సార్. మీ ఇంట్లో ఇవి లేవు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు, నువ్వు ఏం చేస్తావు దాన్ని, అది లేదు కదా, హౌ డిడ్ యూ ఫీల్ అని వాళ్ళతో ఎప్పుడైనా మీరు మాట్లాడారా? నో సార్. నో సార్. ఓకే, నో సార్. ఓకే.
ఇది ఇప్పుడు ఇవన్నీ డిస్కస్ చేసుకున్న తర్వాత మీకు ఏమన్నా అనిపించిందా? ఇవి డిస్కస్ చేసిన తర్వాత మీకు ఏమన్నా ఆలోచన కొత్త ఆలోచన వచ్చిందా? డిఫరెంట్ గా ఆలోచన వచ్చిందా? ఏమొచ్చింది? వస్తే వచ్చింది సార్. ఏమొచ్చింది? వచ్చింది సార్. మనము ఇన్ని వస్తువులతోని అడ్జస్ట్ కాలేకపోతున్నాం, వాళ్ళు అంత తక్కువ వస్తువులతో ఎలా అడ్జస్ట్ అవుతున్నారనే ఆలోచన వచ్చింది సార్ నాకు. వెరీ నైస్. నెక్స్ట్. Sir, we shouldn't waste anything, sir. We didn't waste anything. Wonderful, Farhan. Next. సార్ ఉన్న దాంతోనే సరిపోవాలి సార్. మనం ఉన్న దాంతోనే సరిపెట్టుకోవాలి. చేతు వెరీ నైస్. నెక్స్ట్. దేవుడు మంచిగా మనకు అన్ని ఉన్నవి ఇచ్చాడు. 1 by 1 అన్న 3 words. ఇంకిద్దరు మాట్లాడారు, వినపడలేదు. దేవుడు మనకి మంచిగా అన్ని ఉన్నట్టుగా ఇచ్చాడు. దేవుడు మనకి అన్ని ఇచ్చాడు. మంచిగా లక్కీగా మనం లక్కీగా ఫీల్ లక్కీగా, గ్రేట్ఫుల్ గా, అబండెన్స్ గా ఫీల్ అవ్వాలి. వెరీ నైస్. ఇంకా ఫ్యూచర్ కోసం బెస్ట్ పేరెంట్స్ ఇచ్చారు సార్, అది మనకు బెస్ట్ లక్కీ సార్. పేరెంట్స్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఇస్ ద పేరెంట్. సో అది మనం షుడ్ ఫీల్ హ్యాపీ. వెరీ నైస్. Sir, be happy what we have, sir. మన బెస్ట్ ఇవ్వాలి సార్. మన దగ్గర ఉన్న దాంతో హ్యాపీగా ఉండాలి సార్. మన దగ్గర ఉన్న దాంతో ముందు మన దగ్గర ఉన్న దాన్ని అప్రిషియేట్. మన ఇవ్వగలిగినంత బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి సార్. వెరీ నైస్. మన దగ్గర ఉన్న దాంతో మన దగ్గర ఉన్నంత బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి. ఎవరికి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కి వాళ్ళే గొప్ప సార్. కరెక్టే. సార్ అయితే చాట్ లో మన మీద- పెట్టింది సార్, ఒక నిమిషం. మళ్ళీ చెప్పు. చాట్ లో పెట్టింది, మన దగ్గర ఉన్న వస్తువులు మనం వాళ్ళకి ఇవ్వచ్చు అని పెట్టింది. వెరీ నైస్. వెరీ అండ్ నైస్. నిఖితశ్రీ కూడా అలాగే పెట్టింది, వాళ్ళ ఫ్రెండ్ బర్త్డేకి గిఫ్ట్స్ రాకపోతే తనే తీసుకెళ్లి ఇచ్చింది అని కూడా పెట్టింది. సచ్ ఏ వండర్ఫుల్ కదా. మనం హ్యాపీనెస్ గా ఎప్పుడు ఉంటాం? మనం అన్ని ఎంజాయ్ చేస్తుంటే హ్యాపీగా ఉంటాం. బట్ వీ విల్ బికమ్ మోర్ హ్యాపీ వెన్ యూ స్టార్ట్ షేరింగ్ థింగ్స్ విత్ అవర్ ఫ్రెండ్స్, అదర్స్ కదా. చాలా హ్యాపీనెస్ అని అక్కడ ఇద్దరు రాశారు కదా చాట్ లో కదా. అయితే ఇప్పుడు మనం ఈ ఐటమ్ మిల్క్ కానీ లేకపోతే మన చుట్టూ ఉన్న ఐటమ్స్ చాలా మంది మనకి చేర్చడానికి హెల్ప్ చేస్తుంటారు కదా. వాళ్ళందరూ మన హీరోస్ బికాస్ దే ఆర్ హెల్పింగ్ అస్ టు గెట్ దట్ ప్రోడక్ట్, గెట్ దట్ సర్వీస్, గెట్ దట్ ఐటమ్, బికాస్ దే ఆర్ సర్వింగ్ అస్, హెల్పింగ్ అస్ కదా. మరి అలాంటి హీరోస్ వాళ్ళ పిల్లలకి ఇవన్నీ ఈ ఫెసిలిటీస్ ఉంటున్నాయా? లేవు సార్. లేవు. నో సార్. కొంతమంది మోస్ట్లీ నో. ఇప్పుడు మీ అమ్మగారు కానీ మీ నాన్నగారు కానీ మీకేమనిపిస్తుంది? వాళ్ళ దగ్గర నుంచి ఏం కావాలి? నాకు బుక్స్ కావాలి, బట్టలు కావాలి, తినడానికి ఐటమ్స్ కావాలి, షూస్ సార్ వాళ్ళు చూపించే మీన్స్ లవ్ కావాలి. వెరీ నైస్. బట్ మనకి హెల్ప్ చేస్తున్న వాళ్ళు, మనకి ఈ ప్రోడక్ట్స్ ని సంపాదించుకుంటున్న వాళ్ళు, వాళ్ళ పిల్లలకి ఇవన్నీ ఉంటున్నాయా అంటే మీరు నో అని చెప్పారు. సో నౌ యు ఆర్ రెడీ టు బికమ్ ఏ సూపర్ హీరో. సో మీరందరూ కూడా సూపర్ హీరో అయ్యే అవకాశం ఉంది. ఎలాగా మీరు హౌ యూ కెన్ బి సూపర్ హీరో అంటే మీరు ఏం చెప్పారు? మీకున్న పవర్ ని అవతల వాళ్ళతో షేర్ చేసుకోవాలి, అవతల వాళ్ళకి హెల్ప్ చేయాలన్నారు కదా. సో హౌ మెనీ ఆఫ్ యూ వాంట్స్ టు బికమ్ ఏ సూపర్ హీరో? రైజ్ యువర్ హ్యాండ్. సూపర్ హీరో సార్ మీ ఓకే. చాట్ కన్వీనియంట్ ఉన్న వాళ్ళు చాట్ చేయండి. సార్ మనం వేస్ట్ చేసే ఫుడ్ నీడీ పర్సన్ కి ఇవ్వచ్చు అని పెట్టింది సార్ ఒక పాప. వెరీ నైస్. వెరీ మై నైస్. ఫ్రెండ్ విల్ బికమ్ ఏ స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్. మై ఫ్రెండ్ సార్ నేను అందరికి హెల్ప్ చేయాలి అనుకుంటున్న ఒక సూపర్ హీరో అవుదాం. అయితే మనం ఇందాక అనుకున్నాం కదా, సూపర్ హీరో అంటే గాల్లో ఎగరడము, బిల్డింగుల మీద పాకడము, దూకడము. అవునా కాదా? కాదు కదా. సూపర్ హీరో అంటే తనకున్న శక్తితో అవతల వాళ్ళకి హెల్ప్ చేయగలిగిన వాడు. నేను జస్ట్ హెల్ప్ చేస్తాను వరల్డ్ మొత్తాన్ని సేవ్ చేస్తాడు సార్. వెరీ నైస్. సో నీకు ఒరిజినల్ సూపర్ హీరోకి ఒరిజినల్ సూపర్ హీరో అంటే డెఫినేషన్ మీకు అర్థమైందా? అర్థమైంది సార్. కెన్ యూ టైప్ ఆన్ చాట్ లైక్
సూపర్ హీరో అంటే డెఫినేషన్ మీకు అర్థమైన డెఫినేషన్ ఏంటి? వెరీ నైస్ నాన్న. ఐ వాంట్ టు బికమ్ ఏ ఫార్మర్. వెరీ నైస్. గివ్ మై టైమ్ టు ద నీడీ. వెరీ నైస్ కీర్తన. సో వాట్ డిడ్ యూ అండర్స్టాండ్? లైక్ సూపర్ హీరో అంటే మీకు ఏం అర్థమైంది? ఐ వాంట్ టు బి సూపర్ హీరో. ఓకే, బట్ సూపర్ హీరో ఎలా అవుతావు నువ్వు? హౌ? విత్ ట్రైనింగ్. విత్ సార్ మన యాక్సెస్ తోటి సార్, మన దగ్గర ఎంత యాక్సెస్ ఉంటే దాంతో మనం బెస్ట్ ఇచ్చి మనం సూపర్ హీరో అవ్వచ్చు సార్. హెల్పింగ్ నీడీ పర్సన్స్. ప్రాక్టీస్. యా, సూపర్ సింపుల్ డెఫినేషన్ ప్రాక్టీస్ అండ్ ఫోకస్. సూపర్ హీరో అంటే హెల్ప్ చేసేవాడు. సూపర్ హీరో అంటే హెల్ప్ చేసే అవతల వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు. సో ఇక్కడ మీరందరూ సూపర్ హీరో అవ్వాలంటే యూ షుడ్ స్టార్ట్ హెల్పింగ్ అదర్స్. అండ్ టు మీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కానీ, లేకపోతే మీ ఇంట్లో వర్క్ చేస్తున్న మెయిట్స్ ఉంటారు కదా, మెయిట్స్ వాళ్ళ పిల్లలు కానీ, మీరు ఆడుకుంటున్న ఏరియాలో ఉండే పిల్లలు కానీ, హ్యావ్ యూ ఎవరినైనా చూసారా మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కానీ, ఆర్ స్కూల్కి వెళ్తున్నప్పుడు కానీ, మీ ఇంటి చుట్టుపక్కల కానీ ఇబ్బందులు పడుతూ ఉన్న వాళ్ళని ఎవరైనా చూసారా మీరు ఎప్పుడైనా? నో సార్. ఎస్ సార్. ఎస్ సార్. ఓకే, వాళ్ళకి మీరు ఏదైనా చేశారా ఎప్పుడైనా? మీ అమ్మ వాళ్ళతో, అమ్మ వాళ్ళు ఇలా ఉన్నారు కదా, మనం ఏదైనా Yes, sir. చేద్దామా? నేను చేశాను సార్. సార్ నేను చూసాను సార్. ఓకే. నేను చేసా సార్. సో సార్ ఒక రోజు మేము బిర్యానీ తిన్నప్పుడు కోటి ఏరియాలో ఒక రోజు మిగిలిపోయింది సార్. అప్పుడు మేము ఒక ఆర్ఫనేజ్ దగ్గరికి వెళ్ళి డొనేట్ చేసాం సార్. వెరీ నైస్, వండర్ఫుల్. మాకు చిన్నపడిపోయిన చెప్పులు మా చెల్లికి, మా పేరెంట్స్ కి, ఫ్యామిలీలో చిన్నపడిపోయిన చెప్పులు పెద్దవైపోయినవి, చిన్నవైపోయినవి నీడీకి ఇచ్చాం సార్. నీడీకి ఇచ్చేసారు. వండర్ఫుల్. మన కొత్తవే ఈనక్కర్లేదు, మన యూజ్డ్ ఐటమ్స్ కూడా బస్ స్టాప్ నాకు దగ్గర మేము నాకు టైట్ అయిపోయినవి, నాకు కొంచెం చినిగిపోయినవి, నాకు సరిపోవట్లేదు, అలాంటివన్నీ కూడా మనం ఇవ్వచ్చు కదా. ఇక్కడ చూసారా? సో మేము వాట్ ఎప్పుడు కెన్ వి డూ మా అబౌట్ ఇట్? సార్ నేను మా డాడీ సిహెచ్డికి బట్టలు ఇచ్చిండు సార్. సార్ నా బర్త్డే రోజు నేను ఓల్డేజ్ హోమ్ లో నా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నా సార్. వండర్ఫుల్. ఇది ఎప్పుడో ఇయర్లీ వన్స్. సార్ నేను ఈసారి నా బర్త్డే కి బుక్స్ వండర్ఫుల్ నాన్న, వండర్ఫుల్. సార్ మేము బెడ్షీట్స్ ఇచ్చాం సార్. ఓకే. సార్ స్కూల్ అయితే- బస్ స్టాప్ దగ్గర అయితే నాకు డౌట్ వచ్చింది మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు. గ్రెయిన్స్ ఇస్తాను డూ యూ వాంట్ టు బి మనము సూపర్ హీరోస్ ఓన్లీ మన బర్త్డే రోజే అవుదామా? డైలీ అవ్వచ్చా? రెగ్యులర్ గా అవ్వచ్చా? రెగ్యులర్ గా రోజు. సో మనం సూపర్ హీరోగా అవ్వాలంటే ఓన్లీ మన బర్త్డే రోజు ఇవన్నీ చేయాలా? మామూలు రోజుల్లో కూడా చేయొచ్చా? మామూలు రోజుల్లో కూడా చేయొచ్చు సార్. లైక్ మామూలు రోజున చేయలేం సార్. ఇది మామూలు మనం రోజు మీ చేయొచ్చు. మీ హ్యాబిట్ మీకు ఒక హ్యాబిచువేట్ అయిపోవాలి. డైలీ మీకు ఎప్పుడైనా మీకు కుదిరినప్పుడు ఇఫ్ యు సీ సంథింగ్, ఇఫ్ నువ్వు హెల్ప్ చేయగల స్థితిలో ఉంటే హెల్ప్ చేయగల. అంటే డబ్బులు ఇవ్వడమే కాదు కదా, ఇక్కడ మనం రాసాం కదా, టైము, కైండ్నెస్, హెల్ప్, రెస్పెక్ట్ ఆర్ ఆల్సో ఫార్మ్స్ ఆఫ్ గివింగ్. సో అయితే టైం ఇవ్వడం అంటే ఏంటి? టైం ఎలా హెల్ప్ చేస్తుంది? సూపర్ హీరో ఎలా అవుతాం మనం టైం ఇవ్వడం ద్వారా? ఎగ్జాంపుల్ ఎవరైనా చెప్పగలరా? అంటే సపోజ్ ఎవరికైనా like నీడీగా వాళ్ళు డబ్బులు express కావాలంటే మనం వాళ్ళకి చేసుకోవడానికి. ఇవ్వచ్చు డబ్బులు. సార్ డబ్బులే కాదు సార్, మనం వాళ్ళతో టైం స్పెండ్ చేసినా అది వాళ్ళకి గివ్ ఏదైనా ఇచ్చినట్టే అవుతుంది సార్. వాళ్ళు అంతా మంచిగా ఫీల్ అవుతారు మనం వాళ్ళతో టైం. ఎగ్జాంపుల్ చెప్తావు నాన్న? ఎగ్జాంపుల్ చెప్తావు? టైం ఇవ్వడం అంటే ఎలా? అంటే ఇప్పుడు మనం ఏదైనా వీకెండ్ లో లేకపోతే ఫ్రీగా ఉన్నప్పుడు ఆర్ఫనేజ్ కి వెళ్ళి ఆ పిల్లలతో ఆడుకున్నా లేకపోతే వాళ్ళతో మాట్లాడినా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు సార్. ఇది టైం ఇవ్వడం అంటే. వండర్ఫుల్. ఒక ఆర్ఫనేజ్ వెళ్ళడం ఒక ఆప్షన్. అలాగే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారా? అమ్మమ్మ, ఉన్నారు సార్. ఓల్డ్ ఏజ్ హోమ్ కి కూడా వెళ్ళొచ్చు. మీ ఇంట్లో పెద్దవాళ్ళతో మాట్లాడొచ్చా? మీ ఇంట్లో మీ గ్రాండ్ మా ఆర్ నానీస్ వీళ్ళందరూ ఎవరైనా మాట్లాడితే బాగుండు, హెల్ప్ మాతో కాసేపు ఆడితే బాగుండు అని అనుకుంటుంటారు కదా. చూసారా మీరు? విన్నారు ఎప్పుడైనా? అన్నారా నాతో కాసేపు ఆడండి మాట్లాడండి అని? ఉన్నారు. How many of you are
మీరు డైలీ ఒక 5-10 minutes పెట్టి మీ నానమ్మలతో, అమ్మమ్మలతో, తాతయ్యలతో ఎవరైనా మాట్లాడుతున్నారా? దట్ ఈస్ ఆల్సో ఏ వండర్ఫుల్ థింగ్. నేను మాట్లాడుతున్నా నేను హోమ్ టౌన్ కి వెళ్ళినప్పుడు మాట్లాడతా, ఫోన్ లో మాట్లాడను. ఎవ్రీడే నేను చేస్తున్నా సార్ 5-10 సార్ నేను కూడా సార్. సార్ ఎవ్రీడే నేను ఫోన్ లో మాట్లాడతాను సార్. ఓకే, మీరు ఇప్పుడు సూపర్ హీరో, మీరు ఇప్పుడు ఏం చేయాలంటే వీళ్ళలో ఒక బ్యాడ్జ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో యూ సెలెక్ట్ ఏ బ్యాడ్జ్, కన్జర్వేటర్ కానీ, షార్పర్ కానీ, రెస్పెక్టర్ కానీ. మీరు నెక్స్ట్ నేను షేరర్ తీసుకుంటాను. షేరర్, వండర్ఫుల్. మీరు హౌ మెనీ మీరే చూస్ చేసుకోండి. నేను ఇప్పుడు అడుగుతాను, ఫస్ట్ రైజ్ యువర్ హ్యాండ్ అని సార్ కన్సర్వేటివ్ అంటే చెప్తా. అక్కడ మీరు ట్రై టు గెస్, అక్కడ ఉన్న బొమ్మను బట్టి, ఇమేజ్ ని బట్టి ట్రై టు గెస్ ఇట్. అక్కడ ఉన్న వర్డ్ ను బట్టి. సో ఇఫ్ ఐ డోంట్ వాంట్ టు సెలెక్ట్ ఎనీథింగ్ అనుకున్నా పర్వాలేదు, నాకు ఇవేంటో తెలియదు, నాకు అర్థం కావట్లేదు, ఐ వాంట్ టు స్టే కామ్ అనుకున్నా పర్లేదు. మిగతా వాళ్ళు సరే. రెస్పెక్టర్, హౌ మెనీ ఆఫ్ యూ చూస్ దట్ వన్, ద రెస్పెక్టర్? నేను చాట్ బాక్స్ లో టైప్ చేయాలా? రెస్పెక్టర్ అంటే ఆర్ అని పెట్టండి. రెస్పెక్టర్ అని చేసుకున్న వాళ్ళు ఆర్ అని పెట్టండి. ఆర్ జస్ట్ ఓకే, ఆర్. హ్యాండ్ రైజ్ చేసినా ఓకే. కావాలి. హ్యాండ్ రైస్ చేస్తే తెలియదమ్మా, అందరూ కనపడరు. ఓన్లీ ఆర్ వాళ్ళు మాత్రమే పెట్టండి, ఆర్ అని. ఆర్ 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 ఆర్. ఎంతమంది ఉన్నారు? ఆల్మోస్ట్ ఒక 8 members ఉన్నట్టున్నారు. 10. ఓకే, వండర్ఫుల్. సో ఆర్ అంటే ఏందో చూద్దాం. ఆర్ అంటే ఏందో చూసే ముందు, రెస్పెక్టర్ అంటే ఎవరో చూసే ముందు, లెట్ us see how many of you are conservators. C, type C in సార్ chat అసలు box. సి అంటే ఏంటి? ఒకవేళ సి అర్థం తెలిస్తే అదే తీసుకుంటా. కన్జర్వేటర్ నాన్న చెప్తా. ఓకేనా? సి ఎంతమంది వచ్చారు? సి ఆల్మోస్ట్ ఒక 8 to 10 members వచ్చినారు. నౌ ద షేరర్. ఎస్, నౌ ఎస్ షేరర్. షేరర్ అనుకున్న వాళ్ళు ఆల్ షేరర్ సుప్రీం హీరోస్. ఎస్, టైప్ ఎస్. టైప్ ఎస్. ఎస్ ఎస్. సార్ మనం అన్ని ఒకటేసారి అన్ని ఒకటే సరదు. సెలెక్ట్ వన్, చూస్ వన్ బ్యాడ్. అయితే నేను ఓకే సార్ నేను ద రెస్పెక్టర్. వండర్ఫుల్. సో లెట్ us see. అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ 1 month ఇది ఈ బ్యాడ్జ్ మీరు ఫాలో అవ్వాలి. యూ కెన్ షేర్ మీ ఫ్రెండ్స్ తో. నేను సూపర్ హీరో రెస్పెక్టర్, నేను సూపర్ హీరో షేరర్, నేను సూపర్ హీరో కన్జర్వేటర్ అని చెప్పుకోవచ్చు. చెప్పుకొని యూ షుడ్ ఫాలో దట్. దాంట్లో ఏం చేయాలో మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఎనీ గెసెస్? ఎవరైనా గెస్ చేస్తారా? సూపర్ హీరో కన్జర్వేటర్. రెస్పెక్టర్ లో అందరికి రెస్పెక్ట్ అవ్వాలి. కన్జర్వేటర్ అంటే మన దగ్గర ఉన్న థింగ్స్ ని సేవ్ చేసి పక్కన పెట్టడం. కన్జర్వేటర్ అంటే ఏంటి? ఎవరైనా గెస్ చేయగలరా? సార్ కన్సర్వేటర్ వాటర్ ని ఇంకా ఫుడ్ ని ఏం వేస్ట్ చేయకుండా మనం సేవ్ చేయడం సార్. వండర్ఫుల్. గివ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ క్లాప్. ఎవరు చెప్పింది? అనన్య సార్. అనన్య, వండర్ఫుల్ తల్లి. ఓకే, దౌ ద షేరర్. సార్ అందరికి షేర్ చేసేవాళ్ళు అంటే వాళ్ళది అయిపోయింది. సార్ మన టైం ని, రెస్పెక్ట్ ని, ఫుడ్ ని. నేను అడిగింది షేరర్ గురించి నాన్న. షేరర్, సూపర్ హీరో షేరర్. అతడు అన్నిటినీ షేర్ చేస్తాడు. అన్నిటిని షేర్ చేసే వాళ్ళు సార్. షేర్ రెస్పెక్టర్, సూపర్ హీరో రెస్పెక్టర్. అందరినీ రెస్పెక్ట్ చేస్తూ రిమెంబర్ ఆర్ నోట్ డౌన్. సో ఎవరేంటి నెక్స్ట్ 1 month మీరేం పని చేయాలి? ఈజ్ ఇట్ విజిబుల్? సో ఫస్ట్ మనం షేరర్ అంటే ఏందో చూద్దామా? డొనేట్ యువర్ ఓల్డ్ బుక్స్, క్లాత్స్. సార్ మనం అన్ని చేయొచ్చా?
నానా అన్ని చేయొచ్చా? అన్ని చేయొచ్చు, అన్ని కూడా చేయొచ్చు. ఫస్ట్ లెటర్ చూస్ వన్, అది అయిపోయిన తర్వాత మిగతా 2 కూడా చేయగలిగితే చేయండి. డైలీ చేయాలి, నాట్ వన్ టైం. ఇట్ షుడ్ బి ఆర్ యూ కెన్ చూస్ వన్ అమాంగ్ ఈచ్. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క చూస్ చేసుకొని కూడా చేయొచ్చు. బట్ దట్ షుడ్ బి రెగ్యులర్. నెక్స్ట్ 30 days లో మీరు రోజు, నేను ఈరోజు కన్జర్వేషన్ గా నేను డ్రింకింగ్ వాటర్ వేస్ట్ చేయలేదు, ఆర్ నేను డొనేటెడ్ మై టైమ్ టు టీచ్ సంథింగ్, ఆర్ డొనేటెడ్ మై బుక్స్, ఆర్ డొనేట్ మై ఫుడ్, అలాగా. సో రెస్పెక్ట్ అంటే పెద్దవాళ్ళకి గౌరవించడమే కాదు నాన్న, అందరినీ గౌరవించడం. అంటే రిగార్డ్లెస్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, వాళ్ళు చేసే జాబు, అందరినీ, అంటే వాచ్మెన్ దగ్గర నుంచి, రోజు రోడ్లు క్లీన్ చేసే వాళ్ళ దగ్గర నుంచి, ఆటో డ్రైవర్స్, ర్యాపిడ్స్ మనకి తెచ్చిచ్చే వాళ్ళు, ఎవ్రీవన్. మీరు షాప్కి వెళ్తున్నప్పుడు, ఎక్కడికి వెళ్ళినా మీరు ఏ హెల్ప్ తీసుకున్నా, చిన్న హెల్ప్ అయినా సరే, యూ షుడ్ సే థ్యాంక్ యూ. ఆర్ సార్ డౌట్, చెప్పు నాన్న. కానీ వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇవ్వకపోతే దట్ ఈస్ దేర్ ప్రాబ్లం కదా. నువ్వు అప్పుడు జస్ట్ మనం గో అప్పుడు అండ్ కూడా విష్. మనం ఇవ్వాలా? నానా అప్పుడు కూడా మనం ఇవ్వాలా? దట్ ఈస్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. ఇక్కడ రెస్పెక్ట్ అంటే నవ్వడం కాదు, నువ్వు వాళ్ళని రెస్పెక్ట్ఫుల్ గా నవ్వడం కాదు, అప్పుడు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలా? మరి ఇవ్వాలి కదా. వాళ్ళు Sir, మనల్ని I want to ఏమన్నా answer. వాళ్ళు ఇవ్వకపోయినా వాళ్ళు ఇవ్వడం వాళ్ళ సమస్య. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరోనా ఉందనుకో, హలో Sir, I want to answer. ఎవరమ్మా? Ananya Reddy Muddam, sir. చెప్తాలి. సార్, వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మన సైడ్ నుంచి మనం రెస్పెక్ట్ ఇస్తేనే మనము ఒక మంచి రెస్పెక్టర్ లా అవుతాం సార్. సో అంతే, కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళు ఇవ్వడం ఇవ్వకపోవడం దట్ ఈస్ దేర్ చాయిస్, బట్ హౌ యూ వాంట్ టు బి అనేది యువర్ చాయిస్ కదా. వీ మే నాట్ ఇన్ ఎ పొజిషన్ టు చేంజ్ అవును. అదర్స్. వాళ్ళని మార్చే స్థితిలో మనం ఉండకపోవచ్చు. ఏం తల్లి? ఓకే, సో ఫస్ట్ నేను చెప్పిన వాళ్ళు ఒక పాయింట్ చదవాలి. నేను పిలుస్తాను. గణేష్ పడాలా, అన్మ్యూట్ అండ్ రీడ్ 1 point ఫ్రమ్ ద కన్జర్వేటర్. గణేష్ పడాలా. ఓకే, రిషికేష్, can you unmute and read 1 point? ఉన్నారా రిషికేష్? గణేష్, ఫస్ట్ పాయింట్ చదువుతావా రిషికేష్? లెఫ్ట్ సైడ్ ఫస్ట్ చదువు నాన్న. సార్ స్క్రీన్ టచ్ పోయింది, ఒక్క నిమిషం సార్. అలాగే, ఈ లోపల ఇంకొకరిని అడుగుతాం. అరుణ కుమారి చిల్లి, కెన్ యూ రీడ్ అవుట్? హలో అరుణ కుమారి, కెన్ యూ అన్మ్యూట్ అండ్ రీడ్ అవుట్? సార్ చెప్తున్నా. సెకండ్ పాయింట్ చదువు తల్లి. అరుణ కుమారి, సెకండ్ పాయింట్. Don't finish all the food on your plate. ఫినిష్ ఆల్ ద ఫుడ్ ఆన్ యువర్ ప్లేట్. దట్ ఈస్, ఆ బ్యాడ్జ్ ఎవరిది? Conservators. కన్జర్వేటర్స్. వెరీ నైస్. నువ్వు అన్మ్యూట్ అయ్యావా ఇందాక? నేను హలో సార్ ఫస్ట్ పాయింట్ చదువుతున్నా. చదువు నాన్న. రిషికేష్, డోంట్ వేస్ట్ డ్రింకింగ్ వాటర్. మనం వేస్ట్ చేస్తుంటామా రెగ్యులర్ గా అందరం? కొన్నిసార్లు వేస్ట్ చేస్తాం సార్. కొన్నిసార్లు వేస్ట్ చేస్తాం. లెట్ us reduce it. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ పరిణీత్ తేజ్. సార్ థర్డ్ పాయింట్ చదువా? PLANT plant a tree of core of plants. కేర్ ఫర్ ఏ ప్లాంట్ అంటే ఒక చెట్టు నాటండి, ఆర్ ఉన్న చెట్టుని
జాగ్రత్తగా కాపాడండి. మీ ఇంట్లో గాని బయట గాని మీ ఇంటి చుట్టుపక్కల గాని చెట్లు ఉన్నప్పుడు నాటండి. లేదు ఎండాకాలం కదా. సార్ నేను నిన్నే నాటాను సార్ ఒక ప్లాంట్ ని. ఓ వెరీ నైస్. నెక్స్ట్ 1 + AC 2001 ఎవరు? 1 + AC 2001. జస్ట్ unmute and read point number 1 under the sharer. Okay, if he is not responding, then we will go to Skanda. Hello, Skanda or Vikshita, are you there? Sandhya Kumari, are you there? Okay, Ganesh, నువ్వు అన్మ్యూట్ చేసుకోగలుగుతున్నావా? ఎస్ సార్. Then you read the first point in the first under the sharer. డొనేట్ యువర్ ఓల్డ్ రీడింగ్ బుక్స్. Donate your old books, either reading books or story books or notebooks, whatever. You just start donate your books. Not only books, used clothes, stationery, whatever you have, which is unused by you. Okay, na? Sandhya Kumari, can you read out the second point? Teach a younger child something new. నీకంటే చిన్న పిల్లలకి ఏదైనా కొత్త విషయం చెప్పు. షేరింగ్ కెన్ ఆల్సో బి డన్ లైక్ దట్. మీకు రాని మీకు వచ్చిన విషయాల్ని మీకంటే చిన్న పిల్లలకి చెప్పొచ్చు. నెక్స్ట్ షణ్ముఖ ప్రియ. సురేఖారెడ్డి పి. ఓకే, భరత్ మోహన్. సార్ నేను చెప్తాను సార్. నీ పేరు తల్లి? చేతు లక్కీ సార్. యు ఆర్ ఆల్రెడీ, నువ్వు మంచిగా రెస్పాండ్ అవుతున్నావు కదా. ఎవరైతే రెస్పాండ్ అవ్వట్లేదో వాళ్ళని అడుగుతున్నాను తల్లి. సార్ నేను చెప్తాను సార్. లెట్ us give a chance. నేను ఎవరైతే పిలుస్తారో వాళ్ళే చెప్తారు. మీరు ఫస్ట్ నుంచి మాట్లాడుతూనే ఉన్నారు కదా. భరత్ మోహన్. సత్య. నిగమశ్రీ. ఎస్ సార్. సో థర్డ్ దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏం చెప్పు నిగమశ్రీ. సే థ్యాంక్ యూ టు హెల్పర్స్ ఎట్ హోమ్. అంటే అంటే ఏమర్థమైంది తల్లి నీకు? మన ఇంట్లో హెల్పర్స్ కి థ్యాంక్ యూ చెప్పాలి. ఓకే, హెల్పర్స్ అంటే ఎవరు? మేడ్. హెల్పర్స్ అంటే ఎవరు తల్లి? ఆర్ మేడ్, కుక్, చెఫ్. ఎనీవన్ కెన్ హెల్ప్ హర్. హెల్పర్స్ అంటే ఎవరు? మిగతా వాళ్ళు ఎవరైనా చెప్పు. మేడ్, కుక్. మేడ్, కుక్. నాట్ ఓన్లీ మేడ్స్, కుక్. సర్వీసర్ అంటే వాషింగ్ Services. మెషిన్ మెకానిక్. మెకానిక్స్ ఆర్ వాట్ ఎవర్. ఎవరైతే Even కార్పెంటర్. చేస్తారో వాళ్ళకి థ్యాంక్ యూ. carpenter. మదర్, ఫాదర్ అండ్ గ్రాండ్ మదర్. వాళ్ళకు కూడా మదర్ ఏదన్నా మీకు చేసి పెట్టినప్పుడు, గ్రాండ్ మదర్ చేసినప్పుడు కూడా వాళ్ళకు కూడా. వెరీ నైస్. తను వాళ్ళ హెల్పర్స్ కాదు కదా. గ్రాండ్ మదర్, Yes, yes. గ్రాండ్ ఫాదర్. Jahnavi Raj, can you read the second point for me? Read out the second point for me. Or Vikshita. Greet the watchman with a smile. అంటే వాచ్మ్యాన్ ని ఎప్పుడు కూడా గుడ్ మార్నింగ్ అలా అవన్నీ నవ్వుతూ చెప్పాలి అని ఉంది సార్. ఓకే అమ్మా, నైస్, థ్యాంక్ యూ. నాట్ ఓన్లీ వాచ్మెన్, హూ ఎవర్, ఇఫ్ నీకెవరు రోజు నీ డే టు డే లైఫ్ లో కనపడుతున్నా వాళ్ళందరినీ కూడా, అంటే చిన్న పని పెద్ద పని అని లేకుండా, యూ కెన్, మీ షాప్ కి వెళ్తావు, షాప్ కి వెళ్ళినప్పుడు ఆర్ కూరగాయల షాప్ ఆర్ వాట్ ఎవర్, వేర్ ఎవర్ యూ గో, యూ జస్ట్ గ్రీట్ దెమ్ విత్ ఎ స్మైల్. అండ్ ద లాస్ట్ పాయింట్ కెన్ బి రెడ్ బై చెప్పొచ్చా?
ఎవరు పేరేంటి? సార్ ఫర్హాన్ ఆల్రెడీ యువర్ యాక్టివ్లీ పార్టిసిపేటింగ్. రఘువీర్ సార్ కీర్తన కెన్ యూ అనే రీడ్ అవుట్? అమ్మాయి సార్ కీర్తన అనే అమ్మాయి చాలా డిసిప్లిన్డ్ గా ఎప్పుడు చాటే పెడుతుంది. ఆ పాపకి ఇద్దామా ఛాన్స్? encourage a friend who is ఇవ్వండి struggling. సార్, ఇవ్వండి మేడం. కీర్తన లాస్ట్ లైన్ చదువుతానా? ఎస్ మ్యామ్. ఎంకరేజ్ అ ఫ్రెండ్ హూ ఇస్ స్ట్రగ్లింగ్. అంటే ఎవరైతే చాలా బాధలో ఉన్నారో వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి, మోటివేషన్ ఇవ్వాలి. ఎంకరేజ్మెంట్ అంటే ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో మీ ఫ్రెండ్స్, యూ కెన్ ఆస్క్ దెమ్, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి, ఎంకరేజ్ చేయండి. మీ ఫ్రెండ్స్ మార్కులు తక్కువ వచ్చాయను ఆర్ సంథింగ్ ఎల్స్, ఆర్ ఇంకేదైనా ఇబ్బంది ఉందనో, అవి లేవనో ఇవి లేవనో ఫీల్ అవుతూ ఉంటారు కదా. ఓకేనా? ఎస్ సార్. ఓకే, సో ఐ థింక్ మీరు అందరూ మీ బ్యాడ్జ్ చూస్ చేసుకున్నారు కదా. ఇఫ్ యు ఆర్ కేపబుల్ యూ కెన్ ఆల్సో టేక్ కపుల్ ఆఫ్ బ్యాడ్జెస్ ఆల్సో. 2 కూడా తీసుకొని వాటిల్లో ఉన్నవి 30 days కన్సిస్టెంట్ గా చేయాలి. చేసి డైలీ మన గ్రూప్ ఉంది కదా, వాట్సాప్ గ్రూప్, అందులో పెట్టాలి. టుడే ఐ హ్యావ్ కంప్లీటెడ్ దీస్ 2 things. ఈ 2 tasks నేను కంప్లీట్ చేశాను అని పెట్టాలి. ఓకేనా? హలో, ఓకే సార్. ఓకే సార్. సో మీరు దెన్ ఓన్లీ యూ బికమ్ ఏ సూపర్ పవర్. సూపర్ హీరోస్ అవ్వాలి అంటే యూ షుడ్ స్టార్ట్ హెల్పింగ్ others. Okay, సార్. let us quickly get some feedback. మీరు ఈ సెషన్ ద్వారా వాట్ డిడ్ యు లెర్న్ ఆర్ వాట్ డిడ్ యు థింక్? నీకు కొత్తగా ఏమనిపించింది, ఏం కొత్తగా ఆలోచించారు? మనం అందరికి రెస్పెక్ట్ అవ్వాలి, అందరికి హెల్ప్ చేయాలి, ఇంకా ఫుడ్ ని లేకపోతే వన్ బై ఎన్విరాన్మెంట్ వన్ బై వన్ చెప్పినా. ఎస్ అనన్య ప్లీజ్. సార్ నాకు ఈ సెషన్ లో ఎలా అనిపించింది అంటే లైక్ నేను ముందు ఏం చేసేదాన్ని అంటే ఇప్పుడు నాకు లేదంటే మమ్మీని అడిగేదాన్ని, కానీ ఇప్పుడు బయట ఇలాంటి థింగ్స్ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎలా స్ట్రగుల్ అవుతున్నారు, సో అలాంటి వాళ్ళు అంత తక్కువ థింగ్స్ ఉన్న వాళ్ళే ఇంత అడ్జస్ట్ అవుతుంటే నేను అడ్జస్ట్ కావాలి అనే ఒక సెన్స్ ఆఫ్ ఫీలింగ్, లైక్ ఇట్ ఓపెన్ మై ఐస్ సార్. థ్యాంక్ యూ. సో విచ్ క్లాస్ ఆర్ యూ స్టడీ? గ్రేడ్ 6 సార్. నైస్, థ్యాంక్ యూ. ఇందాక ఎవరో చెప్తున్నారు నాన్న? నేను. ఆద్య ప్లీజ్. ఆద్య హ్యాండ్ రైజ్ చేసావు కదా, చెప్తావా? ఓకే, ఎవరు నెక్స్ట్ హ్యాండ్ రైజ్ చేసింది? ఫర్హాన్ సార్. చెప్పు నాన్న. వీడియో ఆన్ చేయి, కుదిరితే వీడియో ఆన్ చేయి. ఓకే సార్. Sir, like we should share useful things or something to others, sir, who don't have that thing. వండర్ఫుల్. నువ్వు ఏ బ్యాడ్జ్ సెలెక్ట్ చేసుకున్నావు? సార్ నువ్వు ఏ బ్యాడ్జ్ సెలెక్ట్ చేసుకున్నావు? ఏ సూపర్ హీరో అవ్వాలనుకుంటున్నావు? సార్ షేరర్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరు చెప్తారు? నెక్స్ట్ మీరే చెప్పుకోండి సార్. చెప్పు నాన్న. నందన్ ప్లీజ్. సార్ నాకు ఏమర్థమైందంటే మనం అందరికి షేర్ చేయాలి, అందరినీ ఈక్వల్ గా రెస్పెక్ట్ చేయాలి, ఇంకా ఫుడ్ ని వేస్ట్ చేయకుండా, ఒకవేళ మనం వేస్ట్ చేస్తే ఈ ఫుడ్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి, మనం వేస్ట్ చేయకుండా ఉండాలని నేర్చుకుందాం. ఓకే, నైస్, థ్యాంక్ యూ. డస్ ఎనీ అదర్ ఇప్పటిదాకా మాట్లాడుకున్న వాళ్ళు ఫీడ్బ్యాక్ షేర్ చేయని వాళ్ళు ఫీడ్బ్యాక్ చేంజ్ చేస్తారా? వాట్ డిడ్ యూ లెర్న్ ఫ్రమ్ ది సెషన్? సాత్విక్ ఎవరు? శరణయ్య ఎవరు? పేరు నాన్న? అనన్య సార్. అనన్య చెప్పు తల్లి. అంటే మనకి ఇప్పుడు ఉన్న వాటితో మనం చాలా హ్యాపీగా ఉండాలి సార్. అంటే ఇప్పుడు చాలా మందికి మన దగ్గర ఉన్నదానికన్నా కొన్ని లేవు సార్, అందుకని మన దగ్గర ఏముంటే దాంతో హ్యాపీగా ఉండాలి. వండర్ఫుల్. అయితే మీకు విషయం చెప్తా ఈ సందర్భంలో. మన ఆర్గనైజేషన్ అమ్మ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ అని
ఇక్కడ స్లమ్స్ లో ఒక 3 సెంటర్లు షాద్నగర్ దగ్గర, అమీర్పేట దగ్గర ఉన్నాయి. అందులో పిల్లలు వస్తూ ఉంటారు. వాళ్ళు కొంతమందికి కొన్ని ఉంటాయి, కొంతమందికి పాపం బుక్స్ కొనుక్కునే అబిలిటీస్ కానీ, డ్రెస్సెస్ కానీ, ఆర్ చాలా విషయాలు మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటాం మన ఆర్గనైజేషన్ నుంచి. ఆల్మోస్ట్ 200+ కిడ్స్ ఉన్నారనమాట. మీరు ఎప్పుడైనా అండ్ ఇక్కడ వాళ్ళు చాలా యాక్టివిటీస్ చేస్తారు తెలుసా. మీరు ఎవరైనా మీరు సోషల్ మీడియా ఫాలో అవుతున్న వాళ్ళు ఉన్నారా మీరు ఎవరైనా? ఓకే, అయితే నేను వీలైతే ఒక చిన్న వీడియో చూపిస్తాను. లెట్ us వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం, 1 minute. ఈ లోపల మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఫీడ్బ్యాక్ చెప్పే వాళ్ళు చెప్పండి నాన్న మీరు ఏం నేర్చుకున్నారని. దెన్ ఐ విల్ షో ఏ వీడియో. సార్ నేను చెప్తా సార్. చెప్పు తల్లి. మనము మన దగ్గర ఉన్న వాటితోనే హ్యాపీగా ఉండాలి. అలానే మనం ఒక సూపర్ హీరోలా అవ్వాలంటే పవర్స్ అవసరం లేదు. జస్ట్ మనం ఒక షేరర్, కన్జర్వర్, అలానే మనం రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలి. వండర్ఫుల్. ఇవే కాకుండా ఇంకా ఏదైనా సరే వాట్ ఎవర్ ఇట్ హెల్ప్స్ అదర్స్, అలా మనం ఏదైనా కూడా చేయాలి. చాలా బాగా చెప్పే తల్లి, వండర్ఫుల్. నెక్స్ట్ తన్విక, యు ఆర్ అన్మ్యూట్ తల్లి, అన్మ్యూట్ చేసి మాట్లాడు. సార్ మనం ఎవరైనా కష్టాల్లో ఉంటే వాళ్ళకి మోటివేషన్ ఇవ్వాలి సార్. ఎవరైనా కష్టాల్లో ఉంటే వాళ్ళకి మోటివేషన్ ఇవ్వాలి. అవే సపోర్టివ్ వర్డ్స్. అలా కూడా మనం పక్క నుండి కూడా ఏం కాదులే, నువ్వు అది ఆ కష్టం నువ్వు తీర్చలేకపోయినా సరే నేనున్నాననే ధైర్యాన్ని కూడా ఇవ్వచ్చు. మీ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇబ్బంది పడుతున్నారు, సడన్ గా ఏదో పెద్ద ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం నువ్వు సాల్వ్ చేయలేవు, బట్ స్టిల్ యూ కెన్ బీ విత్ దెమ్. నేను నీతో పర్లేదులే, జాగ్రత్త, షార్ట్ అవుట్ అవుతుంది ఈ విషయము తొందరగానే అని చెప్పవచ్చు. వండర్ఫుల్. నెక్స్ట్ సార్ చెప్పు తల్లి. మన దగ్గర ఉన్న వాటితో మనము సరిపెట్టుకోవాలి సార్. మన దగ్గర ఉన్న వాటితో సరిపెట్టుకోవాలి సార్ మనం. సరిపెట్టుకోవాలి. ఓకే, ఇంకేంటి నాన్న? ఓకే, థ్యాంక్ యూ. నేను రేపు నేను ఇప్పుడు చూపించలేను కానీ రేపు మీకు చూపిస్తాలే ఒక చిన్న వీడియో. శ్రీలక్ష్మి నేను ఇక్కడ పోస్ట్ చేస్తాను, మీరు చూడండి. దట్ వీడియో టెల్స్ మనం ఏం పని చేస్తున్నాం, ఎవరెవరితో వర్క్ చేస్తున్నాం అని. గ్రూప్ లో పోస్ట్ చేయనా? గ్రూప్ లో ఉన్నారా అందరూ? Yes, sir. Yes, sir. Okay, sir. Yes, 1 sir. minute, 1 minute. ఐ విల్ ట్రై టు షో యూ. ఇప్పుడు నాకు ఐడియా వచ్చింది. సార్ ఒక్క నిమిషం తల్లి. సార్ నేను గ్రూప్ లో లేను సార్, యాడ్ చేస్తాను. అవునా? అయ్యా, శ్రీలక్ష్మి గారు ఆ గ్రూప్ లింక్ ఒకసారి షేర్ చేయరా? ఇక్కడ వాట్సాప్ గ్రూప్ లో ఎవరో లేనంటున్నారు. షేర్ చేయాలో తెలీదా? ఐ విల్ డూ ఇట్. తన నెంబర్ తీసుకొని మెసేజ్ చేస్తా. సుజిత్ నెంబర్ చాట్ బాక్స్ లో పెట్టినానా? అయితే శ్రీలక్ష్మి గారి నెంబర్ చెప్తాను. మీకు ఏం డౌట్స్ ఉన్నా మీ నెంబర్ చెప్పొచ్చా అండి? మీరే చెప్పండి. నేను చెప్తాను సార్. సుజిత్ తన నెంబర్ టైప్ చేసినా పర్వాలేదు, అయినా గ్రూప్ లో ఉన్నాను సార్, వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. ఓకే, 8985. తన గ్రూప్ లో లేదా? పర్లేదు. అయితే తన ఒక్క నెంబర్ తీసుకోండి. 957 అక్కడ మేడం అక్కడ నెంబర్ ఇచ్చారు శ్రీలక్ష్మి గారు. సుజిత్ నిన్న యాడ్ చేస్తాను నా గ్రూప్ లో. ఇంకెవరన్నా గ్రూప్ లో లేకపోతే వాళ్ళ నెంబర్ చాట్ బాక్స్ లో పెట్టండి అమ్మా. సార్ నేను గ్రూప్ లో లేను సార్. సాత్విక్ నీ నెంబర్ కూడా చాట్ బాక్స్ లో టైప్ చేయనా? సాత్విక్ ఓకే ఈ సార్. నెంబర్ కూడా ఇక్కడ చాట్ బాక్స్ లో టైప్ చేస్తే మేము యాడ్ చేస్తాం. ఓకేనా? ఓకే. వస్తుందా చాట్ లో టైప్ చేయడం నీకు? వీడియో ఆడియో వినపడుతోందా? ఎస్ సార్. ఆడియో వినపడుతోందా? ఎస్ సార్. చాట్
ఏం పెట్టాలి నాకు తెలుస్తుంది నెంబర్ సార్ నేను యాడ్ అయ్యాను సార్ థ్యాంక్ యూ సార్ 2 5 తెలుసు 9 8 1 7 5 9 సార్ ఆడియో వినిపించట్లేదు, ఆడియో పెడతారా? సార్ ఈ స్వచ్ఛంద సంస్థను 2007 నుంచి శ్రీనివాస్ హరిత దంపతులు విజయవంతంగా నడిపిస్తున్నారు. విద్యను సెకండరీగా కూడా చూడని కుటుంబాల్లోని పిల్లలను ఒక చోటకు చేర్చి వాళ్లకు చదువును అందిస్తున్నారు. ఈ సంస్థ షాద్నగర్ లో చైల్డ్ లెర్నింగ్ సెంటర్ ను ఏర్పాటు చేసి అక్కడి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న ఎంతో మంది పిల్లలకు ఆఫ్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నారు. అలాగే ప్రత్యేకంగా లైబ్రరీ ఏర్పాటు చేసి పిల్లల్లో బుక్ రీడింగ్ పై ఆసక్తి కలిగిస్తూ ఎన్నో కొత్త కొత్త కథల పుస్తకాలను పరిచయం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు సంస్థ ఫౌండర్స్ శ్రీనివాస్ హరిత మాటల్లోనే తెలుసుకుందాం. మేము చిన్న చిన్న 9-10 నుంచి అనాథాశ్రమాలకు వెళ్ళి కారణం వాలంటీర్ ఉన్నప్పుడు టీచర్ గా ఉన్నాను. నేను ఇప్పుడు సెకండ్ ఇయర్ సిఈసి చదువుతున్నాను ప్రతిభ జూనియర్ కాలేజ్ లో. సిఈసి అనేది ఒక పిల్లలకి ఒక కనెక్షన్. అది అమ్మ ఒక పిల్లలతో ఎలా ఉంటుందో ఈ అశ్వ సంస్థ అనేది పిల్లలతో అలా ఉంటది. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కానీ బ్యాంగిల్స్ చేయడం అండ్ కొత్తగా డ్రాయింగ్స్ వేయడం, హ్యాండ్ మేడ్ వే ఎక్కువ చేయాలి అనుకుంటాము. ఈసారి అక్క సంస్థ యానివర్సరీలో కూడా పిల్లలు చేసిన ట్రైబల్ ఆర్ట్ తోనే ఫ్రేమ్ చేపించి అందరికి ఇచ్చారు. అది చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఉన్న పిల్లలు రాసిన స్టోరీస్ తోనే ఒక బుక్ కూడా తయారైంది. అదైతే చాలా హ్యాపీ మూమెంట్. మా కాలేజ్ ఫీజు సార్ వాళ్ళు కడుతున్నారు. 10th తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫీజు అసలు కడుతుంది. ఇంకా మాకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఏమన్నా మాకు కాలేజ్ లో క్లాసెస్ అర్థం కాకుంటే ఆన్లైన్ క్లాసెస్ చెప్తారు కృష్ణ కుమార్ సార్. ఇంకా చాలా మంది అంటే ఆన్లైన్ క్లాసెస్ అంటే మన అస్వాలో ఉన్న వాలంటీర్స్ ఇంట్రెస్ట్. సో అలా చాలా మంది మీరు కూడా చిన్నప్పటి నుంచే యూ కెన్ బికమ్ ఏ వాలంటీర్ ఆల్సో. సో మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇందాక చెప్పాం కదా, షేరర్, కన్జర్వేటర్ ఆర్ థర్డ్ ఏంటి రెస్పెక్టర్, ఇలా మీరు యూ కెన్ స్టార్ట్ హెల్పింగ్. ఆల్రెడీ 4:15 అయినట్టుంది. సారీ ఫర్ దట్, టైం లేట్ అయినట్టుంది. 4 దాకే కదండి శ్రీలక్ష్మి గారు? సార్ ఓ సారీ నేను చూడలేదు, మీరు చెప్పలేదు. ఓకేనా? మీరు అది మీ గ్రూప్ లో పెడతాను చూడండి. యూ కెన్ ఆల్సో బి ఏ వాలంటీర్ అట్ వెరీ లేట్. ఇక్కడ మన దగ్గరకు వచ్చే పిల్లలు 7th 8th క్లాస్ వాళ్ళు కూడా టీచ్ చేస్తారు. వాళ్ళు మిగతా పిల్లలకి టీచ్ చేస్తారు. దే స్టార్ట్ డూయింగ్ మెనీ థింగ్స్. వాళ్ళ ఆర్ట్ క్రాఫ్ట్ వాళ్ళే పాటల పుస్తకాలు రాశారు. ఆ పాటల పుస్తకం పబ్లిష్ చేసాం. స్టోరీస్ రాశారు, ఆ స్టోరీస్ బుక్ పబ్లిష్ చేసాము. అంటే దే డోంట్ హ్యావ్ ద ఫెసిలిటీస్. చాలా ఫెసిలిటీస్ లేని పిల్లలు కూడా వీ హ్యావ్ బీన్ సపోర్టింగ్. సో అలా మీరు కూడా వెళ్ళి యూ కెన్ బి ఏ వాలంటీర్. మీరు ఎప్పుడైనా షాద్నగర్ దగ్గరే హైదరాబాద్కి మీ అమ్మా నాన్నలు తీసుకొని నాకు ఫోన్ చేసి రావచ్చు. కావాలంటే నా నెంబర్ నోట్ చేసుకోండి, 9948885511. మీరు ఎవరైనా మా దగ్గరికి వచ్చి చూసి ఒకసారి పిల్లలు ఎలా ఉన్నారు, కొత్త ఓల్డ్ ఎలా ఉంది, మాకు అన్నీ ఉన్నాయి, ఏం లేని వాళ్ళని చూడాలి, అసలు ఎలా ఉంటారు లేని వాళ్ళు, వాళ్ళకి ఎలా, వాళ్ళు ఇంకా ఎంత ఎనర్జెటిక్ గా ఉన్నారు, ఎంత ధైర్యంగా ఉన్నారు, వాళ్ళు ఎన్నో కొత్త విషయాలు చేయగలుగుతున్నారు. ఇవన్నీ చూడాలనుకుంటే యూ కెన్ కమ్ టు అస్. నా పేరు శ్రీనివాస్. అండ్ హోంవర్క్ నేను ఇప్పుడు మీకు ఆల్రెడీ 3 చెప్పాను కదా తల్లి, వాటిని చేసి రేపు మీరు అగైన్ యూ షుడ్ ఆ గ్రూప్ లో మెన్షన్ చేయడం కానీ రేపు ఫెసిలిటేటర్ చెప్పడం కానీ, ఆ 3 సెలెక్ట్ చేసుకొని ఐ హావ్ సెలెక్టెడ్ దిస్ పార్ట్ అండ్ ఐ విల్ డూ దీస్ థింగ్స్ టుడే. అవి చేసి తర్వాత మళ్ళీ పెట్టడం. రోజు మన గ్రూప్ లో మనం చేసింది మెసేజ్ చేయాలా? చేస్తున్నారు కదా నాన్న చాలా మంది. సార్ ఇంకోసారి ఇస్తారు, నెంబర్స్ ఇస్తారా సార్? నెంబరా? నేను 99 చాట్ లో పంపించండి సార్, చాట్ లో పంపించండి. నేను చాట్ లో పెడతాను. మీరు ఎప్పుడైనా రావచ్చు, వచ్చి ఇక్కడ మా పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఆర్ యూ కెన్ లెర్న్, యూ కెన్ సీ హౌ థింగ్స్ ఆర్, హౌ చిల్డ్రన్ ఆర్ స్ట్రగ్లింగ్, పేరెంట్స్ లేని పిల్లలు ఆర్
కొంచెం ఇబ్బంది పడుతున్న పిల్లలు, వాళ్ళు ఎంత యాక్టివ్ గా ఉంటారు, ఎంత బాగుంటారు, అవన్నీ కూడా యూ కెన్ కమ్ అండ్ సీ. ఓకేనా సార్ ఇది బెంగళూరులో ఉందా? నానా? బెంగళూరులో ఉందా? ఎక్కడ? బెంగళూరులో బెంగళూరులో. ఉంటుంది. బెంగళూరులో ఇది లేదు, బట్ చాలా ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఆ, నేను ఓకేనా? బెంగళూరులో ఎక్కడుంటావు వెళ్తాం బెంగళూరులో అందుకే. నువ్వు? యలహంక. కొంచెం గట్టిగా వినపడట్లేదు. యలహంక యలహంక. ఓ భారతీయ సిటీ పక్కన. ఓకే ఓకే, అర్థమైంది. యలహంక నేను వచ్చాను 2-3 times. ఆ, ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. చాలా బాగా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు అందరికి. థ్యాంక్ యూ శ్రీదేవి గారు, Thank you, and sir. లక్ష్మి గారు, అండ్ Thank you, sir, for this గారు. session. Sir. Thank you, sir, for this Thank session. you, sir, for this Thank you. session. Thank you, sir. Bye. థ్యాంక్ యూ సార్ Thank you, ఫర్ sir. దిస్ Thank you, సెషన్. sir. థ్యాంక్ యూ చెప్పే Thank ఆపర్చునిటీ you, నాకు కూడా sir. ఇవ్వండి. Thank you. అనన్య రెడ్డి, కెన్ ఐ స్పీక్ అండ్ బెటర్ ఫర్ అమ్మాయి తీసుకో. Thank you, sir. Bye. Have a great day. Bye. మెసేజ్ లో